గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీధర్ అన్స్టాపుల్ ప్రోగ్రామ్. మనం ఈ వీడియోలో మోడర్న్ ఇండియా హిస్టరీకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం, ఆన్సర్స్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా? సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. కొన్ని క్వశ్చన్స్ తీసుకొని వాటిని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద మొఘల్ ఎంపరర్ ఆఫ్ ఢిల్లీ వెన్ ద రీవోల్ట్ ఆఫ్ 1857 బ్రోక్ అవుట్? 1857 తిరుగుబాటు జరిగినప్పుడు ఢిల్లీ మొఘల్ చక్రవర్తి ఎవరని క్వశ్చన్ అడిగారు. సో ఆన్సర్ ట్రై చేయండి. 1857 తిరుగుబాటు జరిగినప్పుడు మొఘల్ చక్రవర్తి ఎవరు అని క్వశ్చన్ అడిగారు, ఓకేనా? సో ఆన్సర్ ట్రై చేయాలి. సో అక్బర్ 2నా, అక్బర్ షా 2, లేదా బహదూర్ షా 2, లేదా మనకి మహమ్మద్ షా, లేదా షా ఆలం 2, షా ఆలం 2, రెండో షా ఆలం. సో ఇక్కడ ఆన్సర్ ట్రై చేయాలి. మొఘల్ చక్రవర్తి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసరి సెకండ్ వన్, బహదూర్ షా 2, బహదూర్ షా 2, రెండవ బహదూర్ షా. ఈయనే బహదూర్ షా జాఫర్ అని కూడా పిలవచ్చు, బహదూర్ షా జాఫర్ అని కూడా పిలవచ్చు, జాఫర్ బహదూర్ షా లేదా బహదూర్ షా జాఫర్ అని కూడా పిలవచ్చు. సో ఈయనే చిట్ట చివరి మొఘల్ చక్రవర్తి. మొఘల్ వంశంలో చిట్ట చివరి వాడు మొఘల్ చక్రవర్తుల్లో బహదూర్ షా 2, రెండవ బహదూర్ షా అనే చిట్ట చివరి మొఘల్ చక్రవర్తి. సో ఈయన 1857 తిరుగుబాటు, 1857 రివోల్ట్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే సిపాయి రివోల్ట్ అని, సిపాయిల తిరుగుబాటు. ఈ 1857 రివోల్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది సార్ అంటే 1857 మే 10th స్టార్ట్ అయింది. మే 10th స్టార్ట్ అయింది, ఓకేనా? సో మే 10th 1857 రివోల్ట్ స్టార్ట్ అయింది. ఎక్కడ స్టార్ట్ అయింది సార్ అంటే మేరట్ అనే ప్రాంతంలో స్టార్ట్ అయింది. మేరట్ అనే ప్రాంతం ఉత్తరప్రదేశ్ లో ఉంది, మేరట్ అనే ప్రాంతం, ఓకేనా? సో 1857 రివోల్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే 10th మే, డేట్ కూడా చాలా ఇంపార్టెంట్. 10th మే 1857 మేరట్ అనే ప్రాంతంలో. సో ఇది ముఖ్యంగా ఇండియాలో మొత్తం ఆ టైంలో మనకి మొఘల్ చక్రవర్తిగా ఎవరున్నారంటే బహదూర్ షా 2 అని ఆయన ఉన్నాడు. యాక్చువల్ గా మనకి 1857 రివోల్ట్ లో మనకి బహదూర్ షా 2 అని ఆయనే ఈ 1857 తిరుగుబాటుకి నాయకుడు. అందుకే అడిగారు క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ కూడా. సో ఇంతకుముందు ప్రీవియస్ లో కూడా అడిగిన క్వశ్చన్. ద లీడర్ ఆఫ్ 1857 రివోల్ట్ బహదూర్ షా 2, హీ వాజ్ ద లాస్ట్ కింగ్ ఆఫ్ మొఘల్ ఎంపరర్, ఓకేనా? సో మొఘల్ సామ్రాజ్యంలో చెట్టు చివరి వాడు ఇతనే, ఓకేనా? మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు సార్ అంటే 1526 లో మొఘల్ ఎంపరర్ స్టార్ట్ అవుతుంది. సో దాన్ని స్థాపించిన వ్యక్తి బాబర్. మనకి బాబర్ అనే వ్యక్తి 1526 ఏప్రిల్ 21st బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అనే యుద్ధం జరుగుతుంది. బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అనే యుద్ధం జరుగుతుంది. పానిపట్ యుద్ధం, బ్యాటిల్ ఆఫ్ పానిపట్ 1526 ఏప్రిల్ 21 నుంచి మనకి ఎవరెవరి మధ్య జరుగుతుంది సార్ అంటే బాబర్ వర్సెస్ ఇబ్రహీం ఖాన్ లోడి, బాబర్ వర్సెస్ ఇబ్రహీం ఖాన్ లోడి, ఓకేనా? సో వీళ్ళిద్దరి మధ్య ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అనాలి. యాక్చువల్ గా మొత్తం పానిపట్టు యుద్ధాలు 3 జరుగుతాయి. ఒకటి ఫస్ట్ వన్ 1526 లో జరుగుతుంది. సెకండ్ వన్ 1556 లో అక్బర్ కి మరియు హేము అనే అతనికి జరుగుతుంది 1556 లో. లాస్ట్ వన్ 1761 లో మనకి మరాఠా వాళ్ళకి మరియు ఆఫ్ఘనిస్తాన్ పాలకుడైన అహ్మద్ షా అబ్దాలి అనే అతనికి మొత్తం 3 పానిపట్టు యుద్ధాలు జరుగుతాయి భారతదేశ చరిత్రలో, ఓకేనా? సో మొఘల్ సామ్రాజ్యం స్థాపనకు కారణమైన యుద్ధం మన బ్యాటిల్ ఆఫ్ ఫస్ట్ పానిపట్, బాబర్ అనే వ్యక్తి. ఆ తర్వాత 1526 నుంచి యాక్చువల్ గా 1858 వరకు, అనగా లాస్ట్ వన్ 1858 వరకు మొఘల్ చక్రవర్తిగా బహదూర్ షా 2 అని ఆయన వరకు ఉంటారు. బాబర్ దగ్గర నుంచి బహదూర్ షా 2 వరకు. బట్ అయితే ఇండియాలో మనకి స్ట్రాంగెస్ట్ మొఘల్స్ మాత్రం 1707 వరకు మాత్రమే ఉండడం జరుగుతుంది, స్ట్రాంగెస్ట్ మొఘల్ ఎంపరర్, ఓకేనా? సో మనకి గొప్ప మొఘల్ సామ్రాజ్యం 1707తో ఎండ్ అవుతుంది. 1707 లో లాస్ట్ గ్రేట్ కింగ్ ఆఫ్ మొఘల్ ఎంపరర్ వాజ్ డైడ్. ఆయన పేరే ఔరంగజేబు అంటాం, ఔరంగజేబు. ఈ ఔరంగజేబు ఆయన 1707 లో 1707వ సంవత్సరంలో ఔరంగజేబు మరణించడం జరిగింది. సో ఔరంగజేబు చనిపోయేంత వరకు కూడా ఈ యొక్క మొఘల్ సామ్రాజ్యం మనకి స్ట్రాంగెస్ట్ మొఘల్ కింగ్డమ్ గా మనం పేర్కొనడం జరుగుతుంది. బట్ ఉండడానికి మాత్రం లాస్ట్ గా బహదూర్ షా 2 అని ఆయన వరకు ఉండడం జరుగుతుంది, రెండవ బహదూర్ షా వరకు. సో ఈ రెండవ బహదూర్ షా ఆయన్ని
1857 రివోల్ట్ సప్రెస్ చేసిన తర్వాత, అణచివేసిన తర్వాత, సో ఈ యొక్క బహదూర్ షా 2 అనే వ్యక్తిని ఎక్కడికి పంపించారు సార్ అంటే రంగూన్ అనే ప్రాంతానికి పంపించడం జరిగింది. రంగూన్ అనే ప్రాంతానికి షిఫ్ట్ చేయడం జరిగింది. లేటర్ 1857 రివోల్ట్ సప్రెస్డ్, బహదూర్ షా 2 షిఫ్టెడ్ ఫ్రమ్ ఢిల్లీ టు రంగూన్. ఓకేనా, సో అతను ఢిల్లీ నుంచి రంగూన్ కు పంపించారు. రంగూన్ ఎక్కడ సార్ అంటే బర్మా. ఓకేనా సోనికి, సో బర్మా ప్రజెంట్ కాల్డ్ యాజ్ మయన్మార్ అనమాట. సో ప్రజెంట్ మయన్మార్ అని పిలువబడేదాన్ని మనకి బర్మా అంటున్నారు. బర్మా క్యాపిటల్ రంగూన్ కానొక టైంలో, బట్ రంగూన్ ని ప్రజెంట్ ఎంగూన్ అని పిలుస్తున్నారు. బట్ ఎంగూన్ ఇస్ ద నాట్ ఏ క్యాపిటల్ ఆఫ్ మయన్మార్ నౌ. ఓకేనా సోనికి, సో ప్రజెంట్ అదైతే క్యాపిటల్ కాదు. ప్రజెంట్ మయన్మార్ క్యాపిటల్ నేఫిడా అంటారు. ప్రజెంట్ మయన్మార్ క్యాపిటల్ నేఫిడా. ఓకేనా, బట్ మయన్మార్ ఓల్డ్ నేమ్ బర్మా క్యాపిటల్ రంగూన్. మనకి రంగూన్ కి షిఫ్ట్ చేయడం జరిగింది బహదూర్ షా 2 ని మనకి ఆఫ్టర్ 1857 రివోల్ట్ సప్రెస్డ్. ఓకేనా, 1857 తిరుగుబాటు సప్రెస్ అయిన తర్వాత బహదూర్ షా 2 అనే ఆయన్ని షిఫ్ట్ చేయడం జరిగింది. ఓకేనా, సో ఇది ఈ క్వశ్చన్ యొక్క ఇంపార్టెన్స్. ఓకేనా, ఈ క్వశ్చన్ ప్రీవియస్ లో అడిగిన క్వశ్చన్. మనకి ఢిల్లీ చక్రవర్తి ఎవరు అని అడగొచ్చు. 1857 రివోల్ట్ తిరుగుబాటు అప్పుడు ఢిల్లీ చక్రవర్తి 1526 నుంచి 1707 వరకు 1707 వరకు మనకి మొఘల్ చక్రవర్తులు పనిచేశారు. సో అందులో ఒక ఆయన పేరు బాబర్ తర్వాత నెక్స్ట్ హుమాయూన్ తర్వాత అక్బర్ తర్వాత నెక్స్ట్ మనకి జహాంగీర్ తర్వాత షాజహాన్ తర్వాత ఔరంగజేబ్ 1707 వరకు రూల్ చేస్తారు. ఓకేనా, సో అదే విధంగా ఈ మధ్య కాలంలో హుమాయూన్ అనే ఆయన కాలంలో మొఘల్ సామ్రాజ్యం కోల్పోయి తిరిగి మళ్ళీ ఒక 15 years తర్వాత మళ్ళీ చేజిక్కించుకోవడం జరుగుతుంది. సో అప్పుడు ఆ మధ్యలో ఆ 15 years ఎవరు రూల్ చేశారు సార్ అంటే సూర్ అనే వంశం మనకి రూల్ చేయడం జరిగింది. సూర్ డైనస్టీ స్థాపకుడు ఎవరు సార్ అంటే షేర్ షా. ఓకేనా, షేర్ షా సూర్ అనమాట. గ్రాండ్ ట్రంక్ రోడ్ నిర్మించాడు బెంగాల్లో సోనార్గమ్ అనే ప్రాంతం నుంచి పాకిస్తాన్ లో ఆటోక్ వరకు. ఓకేనా, సో అవి తర్వాత మనకి వచ్చే క్వశ్చన్స్ లో కూడా మనకి నేను క్లియర్ గా రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు జస్ట్ చెప్తున్నాను. ఓకేనా, సో ఈ యొక్క క్వశ్చన్ కనుక చూస్తే బహదూర్ షా 2. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ ట్రై చేయండి. సెకండ్ క్వశ్చన్, హూ ఫస్ట్ కాల్డ్ ద రివోల్ట్ ఆఫ్ 1857 యాజ్ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. ఓకేనా, సో ఇండిపెండెన్స్ కాదు, ఇండియా ఇండిపెండెన్స్. ఓకేనా, సో భారత ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అనమాట. సో 1857 తిరుగుబాటును మొదటి భారత స్వాతంత్ర సంగ్రామంగా, ఓకేనా లేదా తెలుగులో ఇంకా చెప్పాలంటే భారత ప్రథమ స్వాతంత్ర సంగ్రామంగా ఎవరు పిలిచారు లేదా ఎవరు వర్ణించారు? యాక్చువల్గా మన 1857 తిరుగుబాటు అనగా మనకు గుర్తొచ్చే ఏంటంటే సిపాయి రివోల్ట్ అనమాట. అంటే సిపాయిలు తిరుగుబాటు, సిపాయి మ్యూటనీ అంటారు. యాక్చువల్ గా 1857 లో ఒక రివోల్ట్ జరిగింది అంతే. ఓకేనా, సిపాయిలు మాత్రమే చేయలేదు అక్కడ తిరుగుబాటు. సో చాలా మంది చేస్తారు, ఫార్మర్స్ చేశారు. ఓకేనా, హ్యాండ్లూమ్స్ వాళ్ళు చేశారు, మనకి రాజులు చేశారు, జమీందార్స్ చేశారు, వీళ్ళందరూ కూడా చేశారు. ఓకేనా, సో 1857 రివోల్ట్ అనేది సిపాయిల రివోల్ట్ కాదు. మనకి దానికి చాలా నేమ్స్ ఉన్నాయి. బట్ కాకపోతే మనకి చిన్నప్పటి నుంచి స్కూల్ ఎడ్యుకేషన్ లో స్కూల్ బుక్స్ లో సిపాయి రివోల్ట్ అనడం కారణంగా మనకి అది సిపాయి రివోల్ట్ గా బాగా పాపులర్ అయిపోయింది ఆ నేమ్. ఓకేనా, యాక్చువల్ గా 1857 రివోల్ట్ ని సిపాయి రివోల్ట్ అని అన్న వ్యక్తి ఎవరంటే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అని ఖాన్ అంటాడు. ఓకేనా, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ డిస్క్రైబ్డ్ 1857 రివోల్ట్ యాజ్ సిపాయి మ్యూటనీ. ఓకేనా, సిపాయిల తిరుగుబాటు అని వర్ణించిన వ్యక్తి ఎవరంటే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. సో అలా 1857 రివోల్ట్ మీద చాలా మంది చాలా స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఓకేనా, సో అలా ఒక స్టేట్మెంట్ అడిగాడు. మాక్సిమం ఎగ్జామ్ లో 99% క్వశ్చన్ ఇదే అడుగుతాడు. ఓకేనా, సో మొన్న రీసెంట్ గా ఏపీ ఎగ్జామ్ లో కూడా ఎస్ఐ ఎగ్జామ్ లో క్వశ్చన్ అడిగాడు. ఓకేనా, సో ఏమని అడిగాడు అంటే 1857 తిరుగుబాటు, సేమ్ ఇదే క్వశ్చన్. 1857 తిరుగుబాటుని భారత ప్రథమ స్వాతంత్ర సంగ్రామంగా ఎవరు అభివర్ణించారు లేదా ఎవరు పిలిచారు అంటే 1857 రివోల్ట్ అంటే జస్ట్ సిపాయిల రివోల్ట్ అనే కాదు. అంటే ఇప్పుడు లక్ష్మీబాయి తిరుగుబాటు చేసింది, అంతేగాని లక్ష్మీబాయి సిపాయి కాదు కదా. ఓకేనా, నానాసాహెబ్ అని కాన్పూర్ తిరుగుబాటు చేస్తాడు, ఆయన సిపాయి ఏం కాదు కదా. సో సిపాయిలు కాదు తిరుగుబాటు చేసింది, సిపాయిలు స్టార్ట్ చేస్తారు ఆ తిరుగుబాటుకి. ఓకేనా, సో సిపాయిలు తక్షణ కారణంగా సిపాయి తిరుగుబాటు జరగడం జరిగింది. క్యాట్రిడ్జెస్ మేడ్ బై పిగ్ అండ్ కౌ ఫ్యాట్. ఓకేనా, ఆవు మరియు పందికోతు తయారు చేస్తున్న తోటాలు వాడమనడం కారణంగా అక్కడ తిరుగుబాటు రైజ్ అయింది అంతే. ఓకేనా, సో ఇక్కడ ఏమడిగాడంటే మరి 1857 తిరుగుబాటుని సిపాయి రివోల్ట్ అని సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అంటే మరి ఈయనేమన్నాడు 1857 తిరుగుబాటుని భారత ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అని ఎవరు పేర్కొన్నారు? మనకి విడి సావర్కరా లేదా బాలగంగాధర్ తిలక్ లేదా మనకి ఆర్సి మజుందారా లేదా అరబిందో ఘోష. మనకి ఆన్సర్ ట్రై చేయండి. ఆన్సర్ ఓకే, 1857 తిరుగుబాటుని భారత ప్రథమ స్వాతంత్ర సంగ్రామంగా ఎవరు పిలిచారు? ఓకేనా, విడి సావర్కర్, బాలగంగాధర్ తిలక్, ఆర్సి మజుందార్, అరబిందో ఘోష్. ఓకేనా, సో ఈ నలుగురులో ఎవరు? మనకి ఆన్సర్ వచ్చేసరికి విడి సావర్కర్.
విడి సావర్కర్. విడి సావర్కర్ అంటే వినాయక్ దామోదర్ సావర్కర్. ఈ క్వశ్చన్ చాలా సార్లు అడిగాడు. ఓకేనా. సో ఇతను ఏమన్నాడంటే భారతదేశంలో జరిగిన 1857 తిరుగుబాటు ఇది భారత ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అన్నాడు. ఓకేనా సోనికి. సో ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియా ఇండిపెండెన్స్, ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియా ఇండిపెండెన్స్. ఓకేనా సోనికి. సో అదే ఒక బుక్ కూడా రాయడం జరిగింది. విడి సావర్కర్ రాసిన పుస్తకం పేరు ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియా ఇండిపెండెన్స్. ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియా ఇండిపెండెన్స్, ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియా ఇండిపెండెన్స్ అనే గ్రంథం కూడా రాశాడు. ఇండియా ఇండిపెండెన్స్, ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియా ఇండిపెండెన్స్. ఓకేనా సోనికి. సో 1857 తిరుగుబాటుని ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియా ఇండిపెండెన్స్ అన్నాడు, ఈ బుక్ లోనే అన్నాడు. ఓకేనా సోనికి. అంటే ఇది పుస్తకం అనమాట. ఈ పుస్తకం రాసింది విడి సావర్కరే. విడి సావర్కర్ రచరించిన మనకి జర్నల్ పేరేంటి సార్ అంటే ఖడ్గం. ఖడ్గం, ఖడ్గం. ఓకేనా సోనికి. ఖడ్గం అనే జర్నల్ పబ్లిష్డ్ బై విడి సావర్కర్. విడి సావర్కర్ స్థాపించిన ఒక సంస్థ పేరేంటంటే అభినవ భారత సొసైటీ. అభినవ భారత సొసైటీ. అభినవ భారత సొసైటీ. ఓకేనా సోనికి. సో ఈ అభినవ భారత సొసైటీకి సంబంధించిన అనంత లక్ష్మణ్ కార్కర్ అనే వ్యక్తి 1909 లో నాసిక్ జడ్జి అయిన జాక్సన్ అనే వ్యక్తిని చంపడంతో దాన్ని నాసిక్ కాన్స్పిరసీగా పేర్కొనడం జరుగుతుంది. సో ఈ విడి సావర్కర్ అనే ఆయన్ని మనకి వీర్ అని పిలుస్తారు. మనకి ఇంకొకటి యుగ పురుష్ అని కూడా పిలుస్తారు. యుగ పురుష్, యుగ పురుష్. ఓకేనా. యుగ పురుష్ అని కూడా పిలుస్తారు. సో ఈ విడి సావర్కర్ నాసిక్ కాన్స్పిరసీలో భాగంగా మనకి మన విడి సావర్కర్ కి జీవిత ఖైదు, ఐ మీన్ మనకి లైఫ్ సెంటెన్స్ వేయడం జరిగింది 50 years పాటు. ఓకేనా. సో విడి సావర్కర్ ని నాసిక్ కాన్స్పిరసీలో భాగంగా మనకి జైలు శిక్ష విధించి ఎక్కడ ఉంచారు సార్ అంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో ఉంచారు. 1911 నుంచి 1924 వరకు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ జైల్లో ఉన్నాడు మన విడి సావర్కర్. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో ఉన్న జైలుని కాలాపాని అంటారు, లేదా దాన్ని సెల్యులర్ జైలు అని కూడా పిలుస్తారు. సో ఆ జైల్లో ఎక్కువ కాలం గడిపిన గొప్ప ఫ్రీడమ్ ఫైటర్ విడి సావర్కర్. అందుకే ఈయన పేరు మీద మన అండమాన్ నికోబార్ ల్యాండ్స్ లో ఉన్న ఏకైక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరు విడి సావర్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మనకి పోర్ట్ బ్లేర్ అనే ప్రాంతంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరు ఒకసారి కనుక గమనిస్తే విడి సావర్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే ఉంటుంది. ఓకేనా. సో విడి సావర్కర్ గురించి ఇది. ఓకేనా. ఆ తర్వాత నెక్స్ట్ బాల గంగాధర్ తిలక గురించి మాట్లాడితే బాల గంగాధర్ తిలక్ యొక్క జర్నల్స్ చూస్తే కేసరి అనే ఒకటి, మనకి నెక్స్ట్ మరాఠా అనే ఒక జర్నల్, కేసరి ఒకటి, మరాఠా ఒకటి. కేసరి అనే జర్నల్ మరాఠా లాంగ్వేజ్ లో, మరాఠా అనే జర్నల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో, మరాఠా అనే జర్నల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో. ఓకేనా సోనికి. సో ఈ రెండు కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ జర్నల్స్ పబ్లిష్డ్ బై బాల గంగాధర్ తిలక్. బాల గంగాధర్ తిలక్ రాసిన గ్రంథాల్లో ఒకటి గీతా రహస్య అనే గ్రంథం ఒకటి రాస్తాడు. గీతా రహస్య. ఓకేనా సోనికి. సో ఇంకొకటి ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్, ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్, ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్. ఈ రెండు గ్రంథాలు కూడా మనకి మన బాల గంగాధర్ తిలక్ గారు రచించడం జరిగింది. ఓకేనా. సో బాల గంగాధర్ తిలక్ అని ఆయన ఇచ్చిన స్లోగన్ ఏంటి సార్ అంటే స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని సాధించి తీరుతాను. స్వరాజ్యం ఇస్ మై బర్త్ రైట్ అండ్ ఐ విల్ హ్యావ్ ఇట్ అన్నాడు ఆయన. ఓకేనా సోనికి. సో ఆ తర్వాత నెక్స్ట్ అరవిందో ఘోష్ గారి గురించి మాట్లాడితే ఇక్కడ ఇంపార్టెంట్ పర్సన్స్ లో సో ఈ అరవిందో ఘోష్ అనే వ్యక్తి మనకి వందే మాతరం అనే జర్నల్ మనకి నడపడం జరిగింది. వందే మాతరం అనే జర్నల్. యాక్చువల్ గా ఈ వందే మాతరం అనే జర్నల్ మన బిపిన్ చంద్రపాల్ గారు ప్రచురించడం, ఆ తర్వాత ఆయన ఛార్జ్ తీసుకోవడం జరిగింది. సో ఈ అరబిందో ఘోష్ అనే వ్యక్తి మనకి మన వందే మాతరం మన సాంగ్ ఉంది కదా, సో వందే మాతరం నేషనల్ సాంగ్ ఆఫ్ ఇండియా, ఈ వందే మాతరం అనే సాంగ్ ను ఇంగ్లీష్ లోకి అనువదించడం జరిగింది. ఇంగ్లీష్. ఓకేనా సోనకి. సో వందే మాతరం సాంగ్ ట్రాన్స్లేటెడ్ ఇన్ ఇంగ్లీష్ బై అరబిందో ఘోష్. ఓకేనా సోనకి. సో ఇంగ్లీష్ లోకి మార్చిన వ్యక్తి, ఇంగ్లీష్ లోకి అనువదించిన వ్యక్తి అరబిందో ఘోషే. వందే మాతరం అనే సాంగ్ ని, వందే మాతరం సాంగ్ రచించిన వ్యక్తి బంకిం చంద్ర చటర్జీ గారు. బంకిం చంద్ర చటర్జీ గారు 1882 లో రచించడం జరిగింది. సో మనకి ఏ గ్రంథంలో రచించారు సార్ అంటే ఆనందమఠ్ అనే బుక్ లో రాయడం జరిగింది. ఆనందమఠ్ అనే పుస్తకంలో రాయడం జరిగింది. సో దీన్ని మొట్టమొదటిసారిగా వందే మాతరం మొట్టమొదటిసారిగా 1896 కలకత్తా ఎయిమ్స్ స్టేషన్ లో రహమత్ సయాని అనే ఆధ్వర్యంలో మనకి మొట్టమొదటిసారిగా పాడడం జరిగింది. ఈ 1896 లో మొట్టమొదటిగా ఇక్కడ వందే మాతరం ఆలపించిన వ్యక్తి ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్. వందే మాతరం ద ఫస్ట్ టైం సంగ్ బై రవీంద్రనాథ్ ఠాగూర్
at 1896 Calcutta in session. Okay, now Calcutta in session 1896 presided by Rahmat Sayani. He was the second Muslim president of INC. Okay, now first Muslim president of INC Badruddin Tyabji అంటారు. ఓకేనా. సో ఇది 1857 రివోల్ట్ తిరుగుబాటుని భారత ప్రథమ స్వాతంత్ర సంగ్రామంగా ఎవరు పిలిచారు అంటే మన విడి సావర్కర్. సో ఆన్సర్ ఇస్ ద ఫస్ట్ వన్. ఓకేనా. సో వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. థర్డ్ వన్, who was the governor general of India during the revolt of 1857? ఓకేనా. సో వజ్జల యాభేడు తిరుగుబాటు మీద విపరీతంగా వస్తున్నాయి మన క్వశ్చన్స్. సో వజ్జల యాభేడు తిరుగు ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతాడు మన సెషన్స్ లో, ఆర్ఆర్బి ఎగ్జామ్స్ కానీ ఏ ఎగ్జామ్ అయినా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా. వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ 1857 రివోల్ట్. ఓకేనా. సో వజ్జల యాభేడు తిరుగుబాటు సమయంలో భారతదేశానికి గవర్నర్ జనరల్ గా ఎవరున్నారు? లార్డ్ మౌంట్ బాటన్, మనకి జాన్ లారెన్స్, సర్ జాన్ లారెన్స్, నెక్స్ట్ లార్డ్ డల్హౌసీ, నెక్స్ట్ లార్డ్ కానింగ్. ఒకసారి ఆన్సర్ ట్రై చేయండి. మనకి వజ్జల యాభేడు తిరుగుబాటు కాలంలో భారతదేశానికి గవర్నర్ జనరల్ ఎవరు? ఓకే, 1857 రివోల్ట్ టైంలో భారతదేశానికి గవర్నర్ జనరల్ ఎవరు అని క్వశ్చన్ అడిగారు. సో ఆన్సర్ వచ్చేసరికి లార్డ్ కానింగ్. లార్డ్ కానింగ్. మనకి ఏమైనా క్వశ్చన్ అడిగాడు? 1857 రివోల్ట్ సమయంలో భారత గవర్నర్ జనరల్ ఎవరని క్వశ్చన్ అడిగాడు. సో ఇక్కడ లార్డ్ మౌంట్ బాటన్ చూస్తే, లార్డ్ మౌంట్ బాటన్, ఈ లార్డ్ మౌంట్ బాటన్ తీసుకుంటే ఈయన లాస్ట్ గవర్నర్ జనరల్. ఎప్పుడు? 1947 మార్చిలో. 1947 మార్చి నుంచి 1948 జూన్ వరకు, 1948 జూన్ వరకు ఈయన లాస్ట్ గవర్నర్ జనరల్ గా వచ్చాడు మనకి. ఓకేనా. సో యాక్చువల్ గా వైస్ రాయ్స్ పనిచేస్తారు 1858 నుంచి 1947 వరకు మనకి వైస్ రాయ్స్ ఎంతమంది? బ్రిటిష్ వాళ్ళు మొత్తం 20 మంది వైస్ రాయ్స్ పనిచేస్తారు. లార్డ్ కానింగ్ దగ్గర నుంచి లార్డ్ మౌంట్ బాటన్ వరకు మొత్తం 20 మంది బ్రిటిష్ వైస్ రాయ్స్ పనిచేస్తారు. ఆ తర్వాత 1948 నుంచి 1950 వరకు ఒక మన భారతదేశానికి సి రాజగోపాలాచారి అని ఒక గవర్నర్ జనరల్ పనిచేస్తారు. ఓకేనా. సో మనకి భారతదేశానికి గవర్నర్ జనరల్ గా పనిచేస్తున్న ఏకైక భారతీయుడు ఎవరు అంటే సి రాజగోపాలాచారి. సో అప్పటి వరకు కూడా బ్రిటిష్ వాళ్ళే ఉంటారు. సో అంటే ఇప్పుడు లార్డ్ మౌంట్ బాటన్ పీరియడ్ కనుక చూస్తే లాస్ట్ గవర్నర్ జనరల్, లాస్ట్ వైస్ రాయ్ ఆయన. ఓకేనా. సో ఇప్పుడు ఈయన కాలంలో లార్డ్ మౌంట్ బాటన్ కాలంలో ఏమొస్తుంది మనకి? మౌంట్ బాటన్ ప్లాన్ అని ఒకటి వస్తుంది. 1947 జూన్ 3 లో ఆ ప్లాన్ బయటికి రావడం జరిగింది. అందుకే దాన్ని జూన్ 3 ప్లాన్ లేదా డిక్కీ బాట్ ప్లాన్ అని కూడా పిలుస్తారు. ఓకేనా. సో 1947 ప్లాన్, 1947 లో మౌంట్ బాటన్ ప్లాన్. సో ఇదే 1947 లో మనకి ఇండియాకు ఫ్రీడమ్ ఇవ్వడానికి ఒక యాక్ట్ కూడా తీసుకురావడం జరిగింది. సో దాన్ని మనం ఏమంటామంటే ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ అంట. ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ కి మూలం ఏంటంటే మౌంట్ బాటన్ యొక్క ప్లానే. ఓకేనా. సో ఆ తర్వాత నెక్స్ట్ మనకి సర్ జాన్ లారెన్స్ అనే కాలం కనుక చూస్తే, మనం సర్ జాన్ లారెన్స్ కాలం ఎప్పుడు? 1864 నుంచి 1869 వరకు సర్ జాన్ లారెన్స్ ఉంటాడు మనకి, 1869 వరకు. సో ఈ 1864 to 1869 ఈ మధ్య కాలంలో సర్ జాన్ లారెన్స్ గారు ఏం చేస్తారు సార్ అంటే మనకి స్కాలర్షిప్ సిస్టమ్ ని ఇంట్రడ్యూస్ చేసింది ఈయనే. ఓకేనా. స్కాలర్షిప్ విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు అంటే సర్ జాన్ లారెన్సే. సో 1864 to 69 పీరియడ్ టైంలోనే ఇండియాలోనే మనకి 1866 లో ఫోర్త్ హైకోర్ట్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్డ్. ఓకేనా. మనకి ఇండియాలో 4వ హైకోర్టు ఏంటి సార్ అదంటే అలహాబాద్ హైకోర్టు. ఓకేనా. సో దీనికంటే ముందు 1862 లో మనకి ఇండియాలో ఫస్ట్ 3 హైకోర్ట్స్ వస్తాయి, బాంబే, కలకత్తా, నెక్స్ట్ మనకి మద్రాసు. ఓకేనా. ఆ తర్వాత ఒకసారి క్వశ్చన్ అడిగాడు మనకి ఇండియాలో ఫస్ట్ 3 హైకోర్ట్స్ బాంబే, మద్రాస్, కలకత్తా కాక వాట్ ఈస్ ద ఫోర్త్ హైకోర్ట్ ఆఫ్ ఇండియా అని క్వశ్చన్ అడిగాడు. ఓకేనా. సో ఫోర్త్ హైకోర్ట్ ఆఫ్ ఇండియా దట్ ఈస్ అలహాబాద్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1866. ఆ టైంలో గవర్నర్ జనరల్ ఎవరు సార్ అంటే సర్ జాన్ లారెన్స్ గారే. ఓకేనా. సో సర్ జాన్ లారెన్స్ గారు ఆ టైంలో గవర్నర్ జనరల్ గా ఉన్నారు. ఓకేనా. సో ఫోర్త్ హైకోర్ట్ ఆఫ్ ఇండియా అలహాబాద్ హైకోర్టు. ప్రజెంట్ మనకి ఇండియాలో హైకోర్ట్స్ ఎన్ని ఉన్నాయంటే 25 హైకోర్ట్స్ ఉన్నాయి. వాట్ ఈస్ ద 25th హైకోర్ట్ ఆఫ్ ఇండియా? ఆంధ్రప్రదేశ్ అమరావతి హైకోర్టు ఎస్టాబ్లిష్డ్ 2019 జనవరి 1. ఓకేనా. హైకోర్టును ఎస్టాబ్లిష్ చేయాలంటే ఎవరు పర్మిషన్, ఎవరి అనుమతితో కావాలి అంటే రాష్ట్రపతి అనుమతితో హైకోర్టును ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకేనా. సో భారత రాజ్యాంగం ప్రకారం. సారీ. ఓకే, సర్ జాన్ లారెన్స్. సరే మనకి ఆన్సర్ ఇది కాదు కదా, ఆన్సర్ ఏమొస్తుంది? లార్డ్ కానింగ్ వస్తుంది. ఓకేనా. సో ఆ తర్వాత లార్డ్ డల్హౌసీని చూస్తే చాలా ఇంపార్టెంట్ గవర్నర్ జనరల్. మనకి గవర్నర్ జనరల్స్ లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ. సో ఈ లార్డ్ డల్హౌసీ కనుక మనం తీసుకుంటే
తీసుకుంటే, సో ఈ లార్డ్ డల్హౌసీ యొక్క కాలం చూస్తే 1848 నుంచి 1856 వరకు, 1848 నుంచి 1856 వరకు లార్డ్ డల్హౌసీ అనే గవర్నర్ జనరల్ గా పనిచేయడం జరుగుతుంది. సో ఈ దగ్గర ఇంపార్టెంట్ 1848 మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి 57 కదా, సో ఈయన 56 లో వెళ్ళిపోతాడు ఈయన, ఓకేనా. సో మనకి చాలా మంది లార్డ్ డల్హౌసీ ఆన్సర్ చేయడం జరుగుతుంది, ఓకేనా. సో ఎందుకంటే లార్డ్ డల్హౌసీ ఉంటాడేమో 1856 లో కొంతమందికి ఐడియా వస్తుంది వెంటనే. ఒకవేళ స్ట్రైక్ ఓపెన్ 1856 లో కొన్ని ఇంపార్టెన్స్ వస్తాయి, నేను చెప్తాను ఇప్పుడు, ఓకేనా. 1848 లో డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అని ఒకటి తీసుకొస్తాడు, డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్, డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్, ఓకేనా. సో ఈ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అంటే ఏంటి సార్ అంటే రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటారు. మనకి అసలైన వారసుడు లేకుండా ఎవరైనా రాజు చనిపోతే భారతదేశంలో ఆ రాజ్యం ఆటోమేటిక్ గా బ్రిటిష్ వాళ్ళు తీసుకోవచ్చు అని ఒక చట్టం తీసుకొస్తాడు. దాన్ని మనకి డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అంటాం, దాన్ని రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటాం. సో ఈ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ 1848 లో ఇంప్లిమెంట్ అవడం జరిగింది. సో అకార్డింగ్ టు డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ ద ఫస్ట్ స్టేట్ ఆక్యుపైడ్ బై బ్రిటిష్ దట్ ఈస్ సతారా. సతారా అనేది 1848 లో వాళ్ళకి మన డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ ప్రకారం ఇండియాలో ఆక్రమించుకున్న ఫస్ట్ స్టేట్ ఏంటి అంటే సతారా. సతారా. సెకండ్ వన్ జైపూర్, థర్డ్ వన్ సంబల్, భగత్పూర్, ఉదయ్పూర్, ఝాన్సీ, నాగపూర్, ఇలా అన్ని ప్రాంతాలను కూడా ఆక్రమించడం జరిగింది అకార్డింగ్ టు డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్. ఓకే, సో ఈ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రైమరీ కాజ్ ఆఫ్ 1800 రివోల్ట్. 1800 రివోల్ట్ కు మోస్ట్ ఇంపార్టెంట్ ప్రైమరీ కాజ్ ఏంటి అంటే డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్, ఓకేనా. సో ఆ తర్వాత లార్డ్ డల్హౌసీ దగ్గర ఇండియాలో ఫస్ట్ రైల్వే ట్రాక్ వేసింది కూడా ఈయన కాలంలోనే, ఫస్ట్ ప్యాసింజర్ రైల్వే ట్రాక్, ఓకేనా. సో ప్యాసింజర్ రైల్వే ట్రాక్ ని ఎప్పుడు ఏర్పాటు చేస్తారు సార్ అంటే 1853 ఏప్రిల్ 16th, ఓకేనా. సో 1853 ఏప్రిల్ 16th ఎక్కడి నుంచి ఎక్కడి వరకు సార్ అంటే బాంబే టు థానే మనకి ఎన్ని కిలోమీటర్స్ సార్ అంటే 34 కిలోమీటర్స్. 34 కిలోమీటర్స్, ఓకేనా. ఇండియాలో ఫస్ట్ రైల్వే ట్రాక్ ఈయన కాలంలో, లార్డ్ డల్హౌసీ కాలంలోనే వుడ్స్ డిస్పాచ్ అనే 1854 లో వుడ్స్ డిస్పాచ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది, ఓకేనా. సో ఈయన కాలంలోనే ఇండియాలో ఫస్ట్ పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేయడం జరిగింది, ఓకేనా. ఫస్ట్ పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేసింది లార్డ్ డల్హౌసీ కాలంలోనే 1852 లో. సో ఆ తర్వాత నెక్స్ట్ 1854 లో వుడ్స్ డిస్పాచ్. ఆ తర్వాత లార్డ్ డల్హౌసీ కాలంలోనే 1856 లో మనకి విదూర్ రీమ్యారేజ్ యాక్ట్ తీసుకురావడం జరుగుతుంది. విదూర్ రీమ్యారేజ్ యాక్ట్ 1856 లో ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ గారు అనే ఒక గొప్ప సంఘ సంస్కర్త కృషి కారణంగా 1856 లో విదూర్ రీమ్యారేజ్ యాక్ట్ వచ్చిన వ్యక్తి లార్డ్ డల్హౌసీ. ఇలా ఇండియాలో ఫస్ట్ విదూర్ రీమ్యారేజ్ జరిగిన సంవత్సరం కూడా 1856, బట్ మనకి డేట్ వచ్చేసరికి December 7th జరుగుతుంది. సో పర్ఫామ్ చేస్తున్న వ్యక్తి ఎవరంటే ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ కలకత్తాలో చేస్తాడు, శ్రీ చంద్ర విద్యారత్న అండ్ కాళీమతి దేవి అనే ఆవిడ మధ్య, ఓకేనా. సో ఇండియాలో 1856 December 7th, ఓకేనా. సో ఇక్కడ ఆన్సర్ మన లార్డ్ డల్హౌసీ కూడా కాదు కాబట్టి మనకి దాని గురించి మనం తర్వాత చూద్దాం, మనకి వచ్చినప్పుడు మళ్ళీ డిస్కస్ చేద్దాం అక్కడ, ఓకేనా. సో రాసి చూపిస్తాను, ఓకేనా. సో మనకి అన్ని ఒకే క్వశ్చన్ లో చెప్పడం కుదరదు కాబట్టి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. సో లార్డ్ కానింగ్ చూస్తే, లార్డ్ కానింగ్ అనే వ్యక్తి యాక్చువల్ గా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తరఫున 1856 నుంచి 1858 వరకు మనకి బ్రిటిష్ గవర్నర్ జనరల్ గా పనిచేస్తాడు, భారత గవర్నర్ జనరల్ గా. యాక్చువల్ గా మనకి ఇండియాలో మొత్తం 3 types ఆఫ్ గవర్నర్ జనరల్స్ ఉంటారు. మనకి బ్రిటిష్ వాళ్ళ కాలంలో 3 types ఆఫ్ గవర్నర్ జనరల్స్. ఫస్ట్ వన్ బెంగాల్ గవర్నర్ జనరల్స్ అంటారు. సో ఈ బెంగాల్ గవర్నర్ జనరల్స్ ఎప్పుడు వచ్చారు సార్ అంటే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ నుంచి 1833 చార్టర్ యాక్ట్ వరకు ఉంటారు. 1833 చార్టర్ యాక్ట్ వరకు, ఓకేనా. సో 1833 చార్టర్ యాక్ట్ నుంచి మనకి గవర్నర్ జనరల్స్ ఆఫ్ ఇండియా అని మార్చడం జరుగుతుందని. సో గవర్నర్ జనరల్స్ ఆఫ్ ఇండియా, ఈ గవర్నర్ జనరల్స్ ఆఫ్ ఇండియాని 1833 నుంచి 1858 వరకు గవర్నర్ జనరల్స్ ఆఫ్ ఇండియాగా మార్చడం జరుగుతుంది. సో 1858 నుంచి మనకి 1947 వరకు మనకి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ క్యాన్సిల్ అయ్యి 1858 లో బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి వైస్ రాయ్స్ అనే వాళ్ళు రావడం జరుగుతుంది. సో గవర్నర్ జనరల్స్ ఆఫ్ ఇండియా అండ్ వైస్ రాయ్స్ 1947 వరకు. సో ఇలా మొత్తం 3 types ఆఫ్ గవర్నర్ జనరల్స్ గా ఉంటారు. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే 1833 చార్టర్ యాక్ట్ ప్రకారం లాస్ట్ గవర్నర్ జనరల్ లార్డ్ కానింగే, ఓకేనా. సో లార్డ్ కానింగ్ మనకి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున ఎప్పటి వరకు పనిచేశాడు 56 నుంచి 58 వరకు పనిచేశాడు. సో ఆయన్నే మళ్ళీ గవర్నమెంట్ లోకి తీసుకొని
బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ క్యాన్సిల్ అయిన తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్ ఆయన్నే తీసుకొని మళ్ళీ లార్డ్ కానింగ్ ని 1858 నుంచి 1862 వరకు 1862 వరకు 1858 నుంచి 1862 వరకు వైస్ రాయ్ గా కూడా అపాయింట్ చేయడం జరిగింది లార్డ్ కానింగ్ ని. ఓకేనా. సో ఈయన లార్డ్ కానింగ్ టైంలోనే 1857 రివోల్ట్ జరగడం జరిగింది. 1857 రివోల్ట్ మనకి మే 10th స్టార్ట్ అవడం జరిగింది, సిపాయి రివోల్ట్ అని. యాక్చువల్ గా సో ఇది రీజన్ ఏంటి సార్ 1857 లో జరగడానికంటే క్యాట్రిడ్జెస్ మేడ్ బై పిగ్ అండ్ కాఫెట్, దట్ ఈస్ ద ఇమీడియట్ కాజ్ ఆఫ్ 1857 రివోల్ట్. 1857 తిరుగుబాటు రావడానికి తక్షణ కారణంగా మనం ఏం చెప్తాము అంటే ఆవు మరియు పందికొద్దు తయారు చేసిన తూటాలు వాడమనడం కారణంగా అని చెప్పి 1857 మే 10th చెప్పడం జరుగుతుంది. ఓకేనా. సో ఆ తర్వాత నెక్స్ట్ మనకి మొత్తం ఇండియాలో 6 ప్లేసెస్ జరుగుతుంది. ఢిల్లీ, మనకి నెక్స్ట్ కాన్పూర్ అనే ప్రాంతం, కాన్పూర్, నెక్స్ట్ లక్నో, ముఖ్యంగా జరిగిన ప్రాంతాలు. ఇండియా మొత్తం జరిగింది బట్ కానీ ముఖ్యంగా జరిగిన ప్రాంతాలు. సో ఢిల్లీ, కాన్పూర్, లక్నో, మనకి ఫైజాబాద్, అర్రా లేదా జగదీష్పూర్, లాస్ట్ గా ఝాన్సీ. ఓకేనా. ఢిల్లీ, కాన్పూర్, లక్నో, ఫైజాబాద్, అర్రా ఆర్ జగదీష్పూర్ బీహార్ లో ఉంది. సో మనకి నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసరికి ఝాన్సీలో లక్ష్మీబాయి తిరుగుబాటు చేస్తుంది. అర్రా లేదా జగదీష్పూర్ లో కొన్వార్ సింగన్ ఆయన తిరుగుబాటు చేస్తాడు. ఫైజాబాద్ లో మౌల్వి అహ్మదుల్లా ఆయన తిరుగుబాటు చేస్తాడు. లక్నో అనే ప్రాంతంలో ఒక లేడీ బేగం హజరత్ మహల్ గారు మనకి తిరుగుబాటు చేయడం జరుగుతుంది. ఢిల్లీలో అయితే భక్త ఖాన్ చేస్తారు. సో కాన్పూర్ లో వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ రివోల్ట్ 1857 రివోల్ట్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ ఏంటి అంటే కాన్పూర్ లో మొత్తం ముగ్గురు చేస్తారు, నానా సాహెబ్, తాంతియా తోపే అండ్ అజీముల్లా ఖాన్ అని. ఓకేనా. సో ఇది లార్డ్ కానింగ్ గురించి. ఈ లార్డ్ కానింగ్ టైంలోనే 1857 లో ఇండియాలో ఫస్ట్ 3 యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఫస్ట్ 3 యూనివర్సిటీస్ అంటే బాంబే, మద్రాసు, కలకత్తా. ఓకేనా. మనకి ఏదైనా సరే ఇండియాలో బ్రిటిష్ వాడు ఏదైనా పెట్టాడు అంటే ఫస్ట్ ఆ మూడిట్లోనే ఎక్కడో ఎస్టాబ్లిష్ చేస్తుంటాడు మనకి, లేదా స్టార్ట్ చేస్తే 3 ఒకేసారి స్టార్ట్ చేస్తుంటాడు ఒకే ఇయర్ లో. ఓకేనా. సో అలా 1857 లో మనకి ఫస్ట్ 3 యూనివర్సిటీస్ ఇన్ ఇండియా, మద్రాస్, బాంబే, కలకత్తా. ఓకే. 1857 లో ఈయన కాలంలో లార్డ్ కానింగ్ టైంలోనే. అదే విధంగా ఇదే లార్డ్ కానింగ్ ను వైస్ రాయ్ గా కూడా అపాయింట్ చేయడం జరిగింది 1858 నుంచి 1862 వరకు. ఈయన టైంలోనే మనకి 1860లో బడ్జెట్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది మొట్టమొదటిసారిగా. ఇదే 1860లో మనకి ఫస్ట్ టైం ఇన్కమ్ ట్యాక్స్ ను కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది జేమ్స్ విల్సన్ అనే వ్యక్తి. సో ఈ లార్డ్ కానింగ్ టైంలోనే ఫస్ట్ 3 హైకోర్ట్స్ కూడా రావడం జరిగింది 1862లో. ఫస్ట్ 3 హైకోర్ట్స్ వచ్చినప్పుడు 1862లో ఇతనే గవర్నర్ జనరల్ గా మనకి మన లార్డ్ కానింగ్ అనే వ్యక్తి మనకి వైస్ రాయ్ గా ఉండటం జరిగింది. ఈయన కాలంలో 1861 లో మనకి ఒక యాక్ట్ కూడా తీసుకురావడం జరుగుతుంది, ఇండియా కౌన్సిల్ యాక్ట్ అని. ఓకేనా. ఆ కౌన్సిల్ యాక్ట్ ప్రకారమే జరిగింది. సో ఈ లార్డ్ కానింగ్ టైంలోనే మనకి మొత్తం 3 సెక్షన్స్ రావడం జరిగింది. మనకి సిపిసి, మనకి ఐపిసి, సిఆర్పిసి. సిపిసి అంటే సివిల్ ప్రొసీజర్ కోడ్, ఐపీసీ అంటే ఇండియన్ పెనల్ కోడ్, సిఆర్పిసి అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. ఇవి రీసెంట్ గా కరెంట్ అఫైర్స్ లో కూడా ఉన్నాయి. ఈ ఐపీసీ అనే దానిని మనకి పేరు మార్చడం జరిగింది ఇండియా పెనల్ కోడ్ అని. సో మనకి ఆ పేరు మార్చారు, అందులో సెక్షన్స్ కూడా మార్చడం జరిగింది. ఓకేనా. సో 1860లోనేమో ఇండియన్ పెనల్ కోడ్, 1859 లో సిపిసి సివిల్ ప్రొసీజర్ కోడ్, 1861 లో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ వస్తుంది. ఆ మూడు కూడా లార్డ్ కానింగ్ టైంలోనే రావడం జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మనకి 4th క్వశ్చన్, హూ లెడ్ ద రివోల్ట్ ఆఫ్ 1857 ఇన్ లక్నో. ఓకేనా. లక్నోలో 1857 తిరుగుబాటుకి ఎవరు నాయకత్వం వహించారు? 1857 తిరుగుబాటుకి ఎవరు నాయకత్వం వహించారు అనేది చూద్దాం. నానా సాహెబ్, మనకి ఇంకొకళ్ళు బేగం హజరత్ మహల్, 3 లియాఖత్ అలీ ఖాన్, నెక్స్ట్ తాంతియా తోపే. సో ఆన్సర్ ట్రై చేయండి. నానా సాహెబ్, బేగం హజరత్ మహల్, లియాఖత్ అలీ ఖాన్, తాంతియా తోపే. సో వెరీ గుడ్. ఆన్సర్ వచ్చేసరికి బేగం హజరత్ మహల్. ఓకేనా. సో నానా సాహెబ్ చేసింది ఎక్కడ సార్ అంటే కాన్పూర్ లో చేస్తాడు. కాన్పూర్. నానా సాహెబ్ అని ఆయన కాన్పూర్ లో చేస్తాడు. తాంతియా తోపే కూడా కాన్పూరే. ఓకేనా. యాక్చువల్ గా నానా సాహెబ్ ఇక్కడ ఎందుకు జరిగింది సార్ మనకి కాన్పూర్ తిరుగుబాటు అంటే ఇక్కడ యాక్చువల్ గా డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అనమాట. దీనికి రీజన్ ఏంటంటే డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్. ఈ నానా సాహెబ్ అనే వ్యక్తి మన బాజీరావు అని ఒక ఆయన ఉంటాడు, లాస్ట్ పీష్వా. సో మనకి లాస్ట్ పీష్వా బాజీరావు 2 అని ఒక ఆయన ఉంటాడు. సో ఆ బాజీరావు 2 యొక్క దత్తత కుమారుడే
బాజీరావు 2 యొక్క మనకి అడాప్టెడ్ సన్ ఎవరంటే నానాసాహెబ్. నానాసాహెబ్ అసలు పేరు వచ్చేసరికి దొండు పంత్ అంటారు. పంత్ దొండు పంత్. ఓకే, నానాసాహెబ్ అసలు పేరు దొండు పంత్. ఓకేనా సోనకి. సో ఈయనకు సహకరించిన వ్యక్తి తాంతియా తోపే. తాంతియా తోపే అసలు పేరు కూడా ఏంటి సార్ అంటే, తాంతియా తోపే అసలు పేరు రామచంద్ర పాండురంగ. రామచంద్ర పాండురంగ. రామచంద్ర పాండురంగ. రామచంద్ర పాండురంగ వాజ్ ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ తాంతియా తోపే. తాంతియా తోపే అసలు పేరు రామచంద్ర పాండురంగ అంటారు. సో ఈ తాంతియా తోపే అనే వ్యక్తి గెరిల్లా యుద్ధ వీరుడు అనమాట. చాలా అద్భుతంగా 1850 తిరుగుబాటులో నాయకత్వం వహిస్తాడు. అయితే ఈయన తన స్నేహితుడైన మాన్సింగ్ అనే వ్యక్తి, మాన్సింగ్ అనే ఒక వ్యక్తి మనకి నమ్మక ద్రోహం చేయడంతో ఈయన బ్రిటిష్ వాళ్ళు పట్టుకొని ఈ తాంతియా తోపేని ఉరి తీయడం జరుగుతుంది 1857 రివోల్ట్ లో కారణంగా. 1857 రివోల్ట్ లో ఆయన గెరిల్లా యుద్ధం ద్వారా బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఇతను నమ్మి ఇతని దగ్గర నుండి పోరాడుతుంటే, సో ఆయనే తాంతియా తోపే అనే వ్యక్తి ఇక్కడ బ్రిటిష్ వాళ్ళకి మాన్సింగ్ అనే వ్యక్తి పట్టించడం జరిగింది. సో తాంతియా తోపేను వెంటనే బ్రిటిష్ వాళ్ళు పట్టుకొని 1859 ఏప్రిల్ 18th సో ఏప్రిల్ 18th ఉరి తీయడం జరిగింది. ఎక్కడ సార్ అంటే గ్వాలియర్ లో తాంతియా తోపేను ఉరి తీస్తారు. ఈ 2 క్వశ్చన్లు కూడా అడిగినవే. తాంతియా తోపేను ఎప్పుడు ఉరి తీస్తారని ఒక ఎగ్జామ్ లో క్వశ్చన్ అడిగాడు. సో అసలు తాంతియా తోపే మీద సివిల్స్ లో అద్భుతమైన క్వశ్చన్ అడిగాడు. ఒకసారి సివిల్స్ లో మనకి సివిల్స్ ఎగ్జామ్ లో ఎలా క్వశ్చన్ అడిగాడు సార్ అంటే ఇలా క్వశ్చన్ అడిగాడు. ఓకేనా. సో క్రింది వారిలో 1857 రివోల్ట్ టైంలో ఎవరు నమ్మక ద్రోహం చే చంపబడ్డారు అని క్వశ్చన్ అడిగాడు. ఎవరు సార్ అంటే ఆయన తాంతియా తోపే కనసానికి. సో తాంతియా తోపే అనే వ్యక్తి మనకి నమ్మక ద్రోహం చే చంపబడడం జరిగింది. తాంతియా తోపే అనే వ్యక్తి నమ్మక ద్రోహం చే చంపబడడం జరిగింది. ఓకేనా. నానా సాహెబ్, బేగం హజరత్ మాలు, లియాఖత్ అలీ ఖాన్ ఆయన అలహాబాద్ లో తిరుగుబాటు చేయడం జరిగింది. అలహాబాద్ లో తిరుగుబాటు చేయడం జరిగింది. ఇక మిగిలింది బేగం హజరత్ మాలను చూస్తే ఆన్సర్ ఇదే అవుతుంది. సో బేగం హజరత్ మాల్ అనే ఆవిడ లక్నో లేదా మనకి దాన్ని అవధ్ అని కూడా పిలుస్తారు. లక్నో లేదా అవధ్ అని పిలిచేవాళ్ళు ఆ టైంలో. సో మనకి ఈ అవధ్ అనేది, ఓకేనా, సో మనకి ఈ లక్నో లేదా అవధ్ అనే ప్రాంతానికి యాక్చువల్ గా బేగం హజరత్ మాల్ అనే ఆవిడకి ఒక భర్త ఉంటాడు. ఆయన పేరేం పేరు సార్ అంటే వాజీద్ అలీషా అని ఒక ఆయన ఉంటాడు. వాజీద్ అలీషా. ఈ వాజీద్ అలీషా ఆయన, ఓకేనా. సో ఈ వాజీద్ అలీషా యొక్క భార్య పేరే బేగం హజరత్ మహల్. ఓకేనా. సో వీళ్ళిద్దరికి ఒక కుమారుడు ఉంటాడు, బిల్జిస్ ఖాదిర్ అని ఆయన కోసం బేగం హజరత్ మహల్ అని ఆవిడ తిరుగుబాటు చేయడం జరిగింది. తన కుమారుడిని ఎలాగైనా అవధ్ అనే ప్రాంతానికి రాజుని చేయాలని. ఓకేనా. సో వాజీద్ అలీషా, ఓకేనా. సో వాజీద్ అలీషా అని ఆయన. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే బేగం హజరత్ మహల్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 5th క్వశ్చన్. Under which act the administration of British India was passed into the hands of the British Queen and the Parliament? ఏ చట్టం ప్రకారం బ్రిటిష్ ఇండియా పరిపాలన బ్రిటిష్ రాణి మరియు పార్లమెంట్ చేతుల్లోకి వచ్చింది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935, భారత ప్రభుత్వ చట్టం 1935. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858, భారత ప్రభుత్వ చట్టం 1858. చార్టర్ యాక్ట్ 1853, చార్టర్ చట్టం 1853. ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947, భారత స్వాతంత్ర చట్టం 1947. సో ఆన్సర్ ట్రై చేయాలి. మనకి క్రింది ఏ చట్టం ప్రకారం భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దయి బ్రిటన్ రాణి పార్లమెంట్ కిందకు వెళ్ళామని క్వశ్చన్ అడిగాడు. ఓకేనా. మనకి ఆన్సర్ చేయాలి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకి ఇవన్నీ కూడా అద్భుతమైన క్వశ్చన్స్, ఇవన్నీ కూడా ప్రీవియస్ లో అడిగిన క్వశ్చన్స్. ఓకేనా. సో ఒకసారి ట్రై చేయాలి, ఆన్సర్ ట్రై చేయండి. సో ఆన్సర్ వచ్చేసరికి 1858 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. మనకి ఈ చట్టం రావడానికి మెయిన్ రీజన్ 1857 రివోల్ట్. 1857 తిరుగుబాటు. 1857 తిరుగుబాటు. ఓకేనా. సో ఈ 1857 తిరుగుబాటు కారణంగానే మనకి చట్టం వచ్చింది. మనకి పాలిటీలో కూడా కొన్ని చట్టాలు వస్తాయి. బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటప్పుడు చట్టాలు చేసి పరిపాలించారు. సో యాక్చువల్ గా 1857 రివోల్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి సార్? ఇప్పటికీ కూడా అది చాప్టర్ గా ఉండడానికి రీజన్ ఏంటి? అది సక్సెస్ ఆ ఫెయిల్ అంటే అది ఫెయిల్ అనే చెప్పాలి. ఓకేనా. సో మనకి మరి అది ఫెయిల్ కదా, మరి అది ఇప్పటికీ ఎందుకు చాప్టర్ గా ఉంది సార్ అంటే మనకి ఇక్కడ యాక్చువల్ గా 1857లో 1857 సంవత్సరంలో
మనకి జరిగిన తిరుగుబాటు కారణంగా 1857 సంవత్సరంలో జరిగిన తిరుగుబాటు కారణంగా మనకి 1858లో పరిపాలన చేంజ్ అవ్వడం జరిగింది. ఎక్కడి నుంచి? బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దగ్గర నుంచి, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన నుంచి బ్రిటిష్ గవర్నమెంట్ అంటే ఎవరు? రాణి పరిపాలన. అంటే బ్రిటన్ కి హెడ్ గా ఎవరు ఉంటారంటే మోనార్కీ ఉంటది. ఓకేనా మనకి? సో ఆ టైంలో మోనార్కీ రాజు అయినా కావచ్చు లేదా రాణి అయినా కావచ్చు. ఓకేనా? సో ఇక్కడ 1857 తిరుగుబాటు వల్ల మనం సాధించిన విజయం ఇది. ఓకేనా? సో అందుకే 1857 తిరుగుబాటు ఇప్పటికే కాదు ఎప్పటికీ కూడా ఒక చాప్టర్ గానే ఉండాలి. ఓకేనా? ఎందుకంటే సార్ అంటే 1857 వరకు ఒకరు రూల్ చేశారు, 1858 నుంచి మరొకరు రూల్ చేశారు మన ఇండియాని. సో బ్రిటిష్ వాళ్ళు అంటే మొత్తం బ్రిటిష్ వాళ్ళు కాదు, ఒకరు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు, మరొకరు బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు అనమాట. ఓకేనా? సో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు అంటే ప్రైవేట్ వాళ్ళు, వీళ్ళు బ్రిటిష్ గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ప్రభుత్వం అనమాట. సో ఇప్పుడు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు 1857 దాకా మనకి రూల్ చేశారు. సో 1858 నుంచి ఛార్జ్ ఎవరు తీసుకున్నారు? బ్రిటిష్ గవర్నమెంట్ తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు సార్ అంటే 1857 తిరుగుబాటు వల్లే. సో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన నచ్చక మన వాళ్ళు తిరుగుబాటు చేయడంతో కంపెనీ వాళ్ళు రద్దు చేసి మేము ఇక మీదట మేము పరిపాలిస్తామని చెప్పి బ్రిటిష్ గవర్నమెంట్ తీసుకొని ఓ చట్టం చేసింది. ఆ చట్టమే సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. అంటే ఈ చట్టం ప్రకారం మనకు జరిగిన ఇన్సిడెంట్ ఏంటి సార్ అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్డ్ వాస్ క్యాన్సిల్డ్. ఓకేనా? బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన రద్దయి ఆ తర్వాత నేరుగా ఎవరి కిందకు వెళ్ళామంటే మోనార్కీ కిందకు వెళ్ళాం. మరి ఆ మోనార్కీ పేరేంటి ఆ టైంలో అంటే ఆవిడ పేరు క్వీన్ విక్టోరియా. సో ఈ క్వీన్ విక్టోరియా అనే మహారాణి కిందకి మనం 1858 నవంబర్ 1 నుంచి వెళ్ళడం జరిగింది. నవంబర్ 1 నుంచి అంటే 1858 వరకు మనం రూల్ చేస్తున్నారు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇక్కడ నుంచి రూల్ చేస్తున్నారు బ్రిటిష్ గవర్నమెంట్. అందుకే మనం బాగా పాలిటీలో కనుక చట్టాలు కనుక బాగా గమనిస్తే 1858 కి ముందు నీకు ఎక్కడ కూడా గవర్నమెంట్ అనే పదం కనిపించదు చట్టాల్లో. ఓకేనా? ఎందుకంటే మనం పరిపాలించింది అసలు బ్రిటిష్ గవర్నమెంట్ కాదు. ఓకేనా? మనం పరిపాలించింది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని ఒక ప్రైవేట్ కంపెనీ వాళ్ళు పరిపాలించారు. సో అందుకే మనకి 1773 నుంచి చట్టాలు తీసుకుంటే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ కానీ, 1784 పెట్స్ ఇండియా యాక్ట్ కానీ, 1793 చార్టర్ కానీ, 1813 చార్టర్ కానీ, 1833 చార్టర్ కానీ, 1853 కూడా చార్టర్ చట్టమే వస్తుంది. సో చార్టర్ అంటే ఏంటంటే ఒక ఒప్పందం అని. ఓకేనా? చార్టర్ అంటే ఒక అగ్రిమెంట్ అనమాట. ఓకే? సో మొత్తం చార్టర్. ఎందుకంటే ఎక్కడ కూడా గవర్నమెంట్ అనే పదం కనిపించదు. సో నీకు ఫస్ట్ టైం గవర్నమెంట్ అనే పదం కనిపించేది ఎక్కడ? 1858 భారత ప్రభుత్వ చట్టం అని ఉంటుంది. అంటే మనకి చట్టాలు ఇక మీద ఎవరు చేస్తారంటే బ్రిటిష్ గవర్నమెంట్ డైరెక్ట్ గా మనకి చట్టాలు చేసి పరిపాలన చేస్తుంది. సో మన కోసం చేసే చట్టాలు కాబట్టి వాటిని ఏమంటామంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్స్ అంటాం. 1858 నుంచి స్టార్ట్ అవుతుంది. సో మనకు చట్టాలు చేయడం కోసం ఈ యాక్ట్ ప్రకారం ఒక కౌన్సిల్ కూడా ఏర్పాటు చేస్తారు. దాన్ని ఇండియా కౌన్సిల్ అంటారు. సో వాళ్ళే మనకి చట్టాలు రూపొందించేది. అందుకే వాటిని ఇండియా కౌన్సిల్ యాక్ట్స్ అని కూడా పిలవచ్చు. ఆ తర్వాత 1858 నుంచి 1858 మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, 1861 ఇండియా కౌన్సిల్ యాక్ట్, 1892 ఇండియా కౌన్సిల్ యాక్ట్, 1909 ఇండియా కౌన్సిల్ యాక్ట్ దాన్నే పార్లమెంటో రిఫార్మ్స్, 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ దాన్నే మాంటింక్షన్స్ ఫర్ రిఫార్మ్స్, 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, 1947 ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్. సో ఇవన్నీ కూడా చట్టాలు మొత్తం కూడా గవర్నమెంట్ వాళ్ళు చేస్తున్నవి. సో దానికంటే ముందు మొత్తం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు తీసుకొచ్చినవి. ఓకేనా? సో ఇలా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన మనకి బ్రిటిష్ గవర్నమెంట్ పరిపాలన మనకి చేంజ్ అవ్వడం కారణం 1857 రివోల్ట్. అది ఏ చట్టం ద్వారా అంటే 1858 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్టే. మనకి 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ కనుక చూస్తే ఒకసారి దీని ఇంపార్టెన్స్ చూస్తే భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు చేస్తున్న చట్టాల్లో కల్లా అతి పెద్ద చట్టం ఇదే. ఓకేనా? సో లార్జెస్ట్ యాక్ట్ ఆఫ్ బ్రిటిష్ యాక్ట్స్ ఇన్ ఇండియా 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. దీన్ని ఏమంటామంటే జిరాక్స్ కాపీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటాం. ఎందుకంటే ఈ రోజు మన భారత రాజ్యాంగంలో ఉన్న చాలా అంశాలు కూడా దీని నుంచి కాపీ చేస్తున్నవి. ఓకేనా? సో చాలా అంశాలు పార్లమెంటరీ సిస్టమ్ కానీ, గవర్నర్ సిస్టమ్ మనకి గవర్నర్స్ విధానం కానీ, ఆర్డినెన్స్ విధానం కానీ ఇవన్నీ కూడా సో 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నుంచి. ఈ రోజు మనకి ఆర్బీఐ రావడానికి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడడానికి ఈ చట్టమే కారణం. 1934 లో ఆర్బీఐ యాక్ట్ తీసుకొస్తారు. సో ఈ చట్టం ప్రకారం 1935 ఏప్రిల్ 1 నుంచి ఆర్బీఐని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఫస్ట్ కలకత్తాలో ఉంటుంది ఆర్బీఐ. 1937 నుంచి అది బాంబేకి వస్తుంది. ఓకేనా? సో మనకి ఆర్బీఐ ఏర్పాటు చేయడం, ఇప్పుడున్న సుప్రీం కోర్టుని ఫెడరల్ కోర్ట్స్ గా ఏర్పాటు చేయడం 1935 లో యాక్ట్ ప్రకారం ఇవన్నీ కూడా అవే. ఓకేనా? అందుకే 1935 మనకి ఏమంటామంటే భారత రాజ్యాంగానికి నకలు అంటారు దాన్ని. ఓకేనా? సో దాన్నే జెరాక్స్ కాపీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఆ తర్వాత నెక్స్ట్ చార్టర్ యాక్ట్ 1853. సో ఇప్పుడు 1853 చార్టర్ యాక్ట్ ప్రకారంగా చూస్తే యాక్చువల్ గా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకి బ్రిటిష్ గవర్నమెంట్ కి ఒక డీల్ ఉండేది, ఒక అగ్రిమెంట్. సో 20 years మోనోపోల్ ట్రేడ్ చేసుకోమని చెప్పి బ్రిటిష్ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తా ఉండేది. బట్ అయితే మనకి అందుకే మనకి 20 years కి ఒకసారి యాక్ట్ రెన్యువల్ చేయబడుతుంది. 1813 చార్టర్ యాక్ట్, మళ్ళీ 20 years కి 33 చార్టర్ యాక్ట్, మళ్ళీ 20 years కి మనకి 53 చార్టర్ యాక్ట్. ఇక్కడ మాత్రం 20 years ఎక్స్టెండ్ చేయలేదు తన యొక్క పర్మిషన్, మోనోపోలీ పర్మిషన్ ని, ట్రేడ్ ని మన ఎక్స్టెండ్ చేయలేదు. సో దాని కారణంగా మనకి ఏమైందంటే 1853 తర్వాత మనం 1857 రివోల్ట్ చేయటం. సో వెంటనే వాళ్ళు ఒక చట్టం చేసి ఆ కంపెనీ యొక్క పరిపాలన రద్దు చేయడం జరిగింది.
సో ఇవి చట్టాల యొక్క చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చట్టాల యొక్క ఇంపార్టెన్స్. ఆ తర్వాత నెక్స్ట్ ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్, భారతదేశానికి స్వతంత్రం ఇవ్వడానికి ఒక చట్టం తీసుకురావడం జరిగింది. సో ఇది లార్డ్ మౌంట్ బాటన్ యొక్క ప్లాన్ ప్రకారం జరిగింది 1947 నుంచి. సో ఈ చట్టం ప్రకారమే మన భారతదేశానికి స్వతంత్రం 1947 ఆగస్ట్ 15 ఇండియాకి, 1947 ఆగస్ట్ 14 పాకిస్తాన్ కి స్వతంత్రం ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో ఇది మన ఈ క్వశ్చన్ యొక్క ఇంపార్టెన్స్. ఓకేనా, క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఇస్ రిగార్డెడ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ వెస్ట్రన్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా? భారతదేశంలో ఆధునిక పాశ్చాత్య విద్య యొక్క పితామహుడుగా ఎవరు పరిగణించబడ్డారు? మనకి భారతదేశంలో ఆధునిక పాశ్చాత్య విద్య యొక్క పితామహుడుగా ఎవరు పరిగణించబడ్డారు? సర్ చార్లెస్ వుడ్, లార్డ్ విలియం బెంటింగ్, లార్డ్ వెల్లస్లీ, లార్డ్ మెకాలే. ఓకేనా. సో ఆన్సర్ ట్రై చేయాలి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి సర్ చార్లెస్ వుడ్, లార్డ్ విలియం బెంటింగ్, మనకి నెక్స్ట్ లార్డ్ వెల్లస్లీ, లార్డ్ మెకాలే. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి లార్డ్ విలియం బెంటింగ్. మీరు చాలా మంది సర్ చార్లెస్ వుడ్ అని పెట్టుంటారు. ఓకేనా సోనికి, సర్ చార్లెస్ వుడ్. ఓకేనా సోనికి, చార్లెస్ వుడ్ కాదు. చార్లెస్ వుడ్ అని ఆయన మీద ఒక కమిటీ వేస్తే ఆయన ఇచ్చిన రిపోర్టు ఇండియాలో మాగ్నా కార్టా ఆఫ్ ఎడ్యుకేషన్ అవుతుంది. మనకి 1854 చార్లెస్ వుడ్ అని ఆయన వుడ్స్ డిస్పాచ్ అంట. మనకి ఇందాక నేను చెప్పాం మనం లార్డ్ డల్హౌసీ దగ్గర ఆ వుడ్స్ డిస్పాచ్ అనమాట. ఓకేనా. సో ఈ వుడ్స్ డిస్పాచ్ అనేది 1854. సో అది మాగ్నా కార్టా ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఇండియా. ఓకేనా. మనకి భారతదేశంలో విద్యకు మాగ్నా కార్టా అంటే ఏంటంటే మొదలు అని. ఓకేనా. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఆధునిక పాశ్చాత్య మోడర్న్ వెస్టర్న్ ఎడ్యుకేషన్. వెస్టర్న్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? వాళ్ళ ఎడ్యుకేషన్ అంటే ఇంగ్లీష్. ఓకేనా సోనికి. సో ఇండియాలో ఇంగ్లీష్ ను ప్రవేశపెట్టిన వ్యక్తి లార్డ్ విలియం బెంటింగ్. ఓకేనా. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్డ్ బై లార్డ్ విలియం బెంటింగ్ ఇన్ ఇండియా ఇన్ 1835. 1835 సంవత్సరంలో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది భారతదేశంలో. మనకి ఎవరు ఫస్ట్ డిమాండ్ చేసిన వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్ గారు. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఎంకరేజ్డ్ బై రాజా రామ్మోహన్ రాయ్ ఇన్ ఇండియా. ఓకేనా. సో ఆయన ఫైట్ చేయడం కారణంగా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్డ్ బై లార్డ్ విలియం బెంటింగ్ ఇన్ ఇండియా ఇన్ 1835 1835 సంవత్సరంలో. సో ఆన్సర్ ఏమవుతుంది? లార్డ్ విలియం బెంటింగ్ అవుతుంది. ఓకేనా. 1835లో. ఇదే లార్డ్ విలియం బెంటింగ్ అనే ఆయన మనకి 1829 1829లో సతీ సిస్టమ్ అబాలిష్ చేసింది కూడా లార్డ్ విలియం బెంటింగ్ గారే. ఓకేనా. సో దానికి ఫైట్ చేస్తుంది కూడా మన రాజా రామ్మోహన్ రాయ్ గారే. రాజా రామ్మోహన్ రాయ్ గారు ఫైట్ చేయడం కారణంగా సో లార్డ్ విలియం బెంటింగ్ అనే వ్యక్తి 1829లో సతీ సిస్టమ్ అబాలిష్ చేయడం జరిగింది. లార్డ్ విలియం బెంటింగ్. ఓకేనా. సో మనకి అదే విధంగా 1833 చార్టర్ యాక్ట్ కూడా ఈయన కాలంలోనే వస్తుంది. 1833 చార్టర్ చట్టం 1833 చార్టర్ యాక్ట్. ఈ 1833 చార్టర్ యాక్ట్. ఓకేనా. సో దీని ప్రకారమే ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఈయన్ని అపాయింట్ చేయడం జరిగింది. సో లార్డ్ విలియం బెంటింగ్ మనకు ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అవుతాడు. అదేవిధంగా లాస్ట్ బెంగాల్ గవర్నర్ జనరల్ కూడా విలియం బెంటింగ్. ఓకేనా సోనికి. నెక్స్ట్ చూస్తే లార్డ్ వెల్లస్లీ. ఓకేనా సోనికి. సో ఈ లార్డ్ వెల్లస్లీ అనే వ్యక్తి, ఈ లార్డ్ వెల్లస్లీ అని ఆయన గవర్నర్ జనరల్ అయిన. ఓకేనా సోనికి. సో విలియం బెంటింగ్ అని ఆయన కంపెనీ తరఫున మనకి 1828 నుంచి 1833 వరకేమో బెంగాల్ గవర్నర్ జనరల్ గా పనిచేశాడు. సో ఆ తర్వాత అదే 1833 నుంచి 1835 వరకు మనకి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా కూడా పనిచేయడం జరిగింది లార్డ్ విలియం బెంటింగ్. ఓకేనా. సో ఆ తర్వాత నెక్స్ట్ లార్డ్ వెల్లస్లీ గురించి చూస్తే సో ఈయన 1798 నుంచి 1805 వరకు గవర్నర్ జనరల్ గా పనిచేస్తాడు లార్డ్ వెల్లస్లీ అని ఆయన. సో 1798 నుంచి 1805 వరకు గవర్నర్ జనరల్ గా పనిచేస్తూ సో ఈయన తీసుకొచ్చింది సబ్సిడరీ అలయన్స్ అనే దాన్ని తీసుకొచ్చాడు. సబ్సిడరీ అలయన్స్ అనేది తీసుకురావడం జరిగింది. సో దీన్నే మనం తెలుగులో సైనిక సహకార పద్ధతి లేదా సైన్య సహకార పద్ధతి అంటారు. చాలా సార్లు అడిగాడు ఎగ్జామ్ లో. హూ ఇంట్రడ్యూస్డ్ సబ్సిడరీ అలయన్స్ ఇన్ ఇండియా అంటే లార్డ్ వెల్లస్లీ. సబ్సిడరీ అలయన్స్ ఇంట్రడ్యూస్డ్ బై లార్డ్ వెల్లస్లీ ఇన్ ఇండియా ఇన్ 1798. సబ్సిడరీ అలయన్స్ లో ఫస్ట్ సైన్ చేసిన స్టేట్ నిజాం స్టేట్, హైదరాబాద్ అనమాట. నిజాం స్టేట్. సో ఆయన పేరు ఏం పేరు సార్ అంటే నిజాం అలీ. సెకండ్ స్టేట్ అవధ్ అనే ప్రాంతం, సాదత్ అలీ అంటారు ఆయన. ఓకేనా. సో నిజాం అలీ 1798 లోనే ఫస్ట్ సైన్ చేస్తుంది సబ్సిడరీ అలయన్స్ లో మన నిజాం అలీ అనమాట. నిజాం అలీ, లార్డ్ వెల్లస్లీ. ఓకేనా. సో ఈయన బెంగాల్ టైగర్ అంటారు. ఈయన టైంలోనే 1799లో 4th ఆంగ్లో మైసూర్ వార్ జరిగింది. 4th ఆంగ్లో మైసూర్ వార్. సో ఇదే ఈయన టైంలోనే 1802 నుంచి 1805 వరకు 1802 to 1805 వరకు సెకండ్ ఆంగ్లో మరాఠా వార్ కూడా జరిగింది ఈయన కాలంలోనే. సెకండ్ ఆంగ్లో మరాఠా వార్
సెకండ్ ఆంగ్లో మరాఠా వారు జరిగింది కూడా ఈయన కాలంలోనే, ఓకేనా సోనికి. సో అదే విధంగా లార్డ్ మెకాలెన్ తీసుకుంటే ఇక్కడ ఆన్సర్ విలియం బెంటింగ్ అవుతారు, ఓకేనా. సో ఇక్కడ లార్డ్ మెకాలెన్ తీసుకుంటే, సో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టడానికి ఒక కమిటీ వేసింది మనకి బ్రిటిష్ గవర్నమెంట్. ఆ కమిటీకి హెడ్ ఎవరు సార్ అంటే లార్డ్ మెకాలే. అంటే భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టింది లార్డ్ మెకాలే, సారీ లార్డ్ విలియం బెంటింగ్, ఓకేనా. సో ప్రవేశపెట్టాలంటే ఒక కమిటీ రిపోర్ట్ ఇవ్వాలి కాబట్టి ఆ కమిటీ ఏ కమిటీ వేశారంటే లార్డ్ మెకాలే. అంటే ఇండియాలో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ రావడానికి కృషి చేసిన వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్ గారు. రాజా రామ్మోహన్ రాయ్ గారు కృషి కారణంగా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ రావడం జరిగింది. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ విలియం బెంటింగ్. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఎలా ప్రవేశపెట్టాలో చెప్పిన కమిటీ ఏంటంటే లార్డ్ మెకాలే. అంటే లార్డ్ మెకాలే ఇచ్చిన రిపోర్టును ఆధారంగా చేసుకొని భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టింది విలియం బెంటింగ్. భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడానికి కృషి చేసిన వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్ గారు, ఓకేనా. సో ఇదే లార్డ్ మెకాలే ఆయన 1833 మనకి 1833 చార్టర్ యాక్ట్ ప్రకారం గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ మనకి కౌన్సిల్లో గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మొత్తం 4 మెంబర్స్ ఉంటారు. సో ఈ 4 మెంబర్స్ లో ఒక మెంబర్ ని లా మెంబర్ గా తీసుకోవాలని చెప్పి ఫస్ట్ టైం ఈ చట్టంలో మనకి ఈ చట్టంలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో గవర్నర్ జనరల్ దగ్గర ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఉంటారు. సో అందులో ఒక 4 ఉంటారు. సో ఆ 4లో ఒక వ్యక్తిని కంపల్సరీగా లా మెంబర్ ఉండాలి. 3 వ్యక్తులు ఎలాగైనా పర్లేదు ఎగ్జిక్యూటివ్ లో. సో మిగతా ఒక వ్యక్తి మాత్రం ఖచ్చితంగా లా మెంబర్ ఉండాలని చెప్పి ఫస్ట్ టైం ఈ చట్టంలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ చట్టం ప్రకారం గవర్నర్ జనరల్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో ఫస్ట్ టైం ఒక లా మెంబర్ గా ఎవరైనా తీసుకున్నారంటే లార్డ్ మెకాలేనే. ఈయన్నే మనకి ఫస్ట్ లా కమిషన్ చైర్మన్ కూడా లార్డ్ మెకాలేనే. ఫస్ట్ లా కమిషన్ చైర్మన్ ఎప్పుడు ఏర్పడింది ఇండియాలో అంటే 1834 లో. ప్రజెంట్ ఇండియాలో ఇండియాకి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఫస్ట్ లా కమిషన్ ఎప్పుడు వచ్చిందంటే 1955 లో, ఓకేనా సోనకి. సో ప్రజెంట్ లా కమిషన్ 22వ లా కమిషన్ ఉంది. ప్రజెంట్ లా కమిషన్ చైర్మన్ ఎవరంటే రితురాజ్ అవస్థి, ఓకేనా. సో చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే సో ఈ లా కమిషన్ చెప్పడం కారణంగానే ఈ రోజు ఐపీసీ సిఆర్పిసి యొక్క నేమ్స్ కూడా చేంజ్ చేయడం జరిగింది. మనకి ఐఈఏ ఇండియా ఎవిడెన్స్ యాక్ట్ అనమాట, ఓకేనా సోనకి. సో వీటిని అందుకే లార్డ్ మెకాలే ఫస్ట్ లా కమిషన్ చైర్మన్. ఈ లార్డ్ మెకాలే సజెషన్ అడ్వైస్ మేరకే మనకి ఇండియాలో మనకి ఐపీసీ సిపిసి సిఆర్పిసి రావడం జరిగింది. సిఆర్పిసి, ఓకేనా. సో మనకి సిఆర్పిసి. సో ఇది లార్డ్ మెకాలే గురించి. మనకి ఎగ్జామ్ లో ఆధునిక పాశ్చాత్య విద్య యొక్క పితామహుడు, ఫాదర్ ఆఫ్ మోడర్న్ వెస్టర్న్ ఎడ్యుకేషన్, ఓకేనా. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూద్దాం. హూ లెడ్ ద రివోల్ట్ ఆఫ్ 1851 ఫ్రమ్ అలహాబాద్? అలహాబాద్ నుండి 1857 తిరుగుబాటుకి ఎవరు నాయకత్వం వహించారు? మనకి అక్బర్ షా టు, బహదూర్ షా టు, మహమ్మద్ షా టు, మనకి షా ఆలం. అలహాబాద్ నుండి 1857 తిరుగుబాటు. సో ఇక్కడ మనకు ఆన్సర్ లేదు, ఓకేనా సోనికి. సో ఆన్సర్ కాదు ఇది. సో ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుందంటే లియాఖత్ అలీ ఖాన్ అంటారు. లియాఖత్, ఇక్కడ ఆన్సర్ లేదు, సారీ అండి, ఓకేనా సోనికి. లియాఖత్ అలీ ఖాన్. సో ఇందాక ఆప్షన్స్ ఇక్కడ ఇచ్చినట్టున్నాం, చూసుకోలేదు, ఓకేనా సోనికి. లియాఖత్ అలీ ఖాన్ అలహాబాద్ నుండి 1857 తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరంటే మన లియాఖత్ అలీ ఖాన్. ఇక్కడ ఆల్రెడీ చూసాం మనం. బహదూర్ షా అని ఆయన 1857 తిరుగుబాటు మొత్తానికి నాయకుడు. మనకి అదే విధంగా ఝాన్సీలో అయితేనేమో లక్ష్మీబాయి అని చెప్పాం, కాన్పూర్ లో అయితే నానా సాహెబ్ అని చెప్పాం, మనకి లక్నో లేదా ఫైజాబాద్ లో అయితేనేమో బేగం హజరత్ మహల్ అని చెప్పాం. సో అలహాబాద్ అయితే లియాఖత్ అలీ ఖాన్. ఇక్కడ మనకి ఇక్కడ లియాఖత్ అలీ ఖాన్ అని రాసుకోండి, సారీ. నెక్స్ట్ మనకి ఢిల్లీలో అయితేనేమో భక్త ఖాన్ అని చెప్పాం, అర్రా లేదా జగదీష్పూర్ లో అయితే కున్వర్ సింగ్ అని చెప్పాం, ఫైజాబాద్ అయితేనేమో మనకి మౌల్వి అహ్మదుల్లా అని చెప్పాం, ఓకేనా. సో ఇది ఇక్కడ తిరుగుబాటు. నెక్స్ట్ చూద్దాం. 1857 తిరుగుబాటు. హూ వాజ్ ద మొఘల్ ఎంపరర్ ఆఫ్ ద ఢిల్లీ వెన్ ద రీవోల్ట్ ఆఫ్ 1857 బ్రోక్ అవుట్? ఇవి ఆల్రెడీ ఢిల్లీ మొఘల్ చక్రవర్తి ఎవరు, ఓకేనా సోనికి. సో సారీ, ఇందాక క్వశ్చన్ కి ఇవి ఆప్షన్స్, సో ఈ క్వశ్చన్ కి అవి ఆప్షన్స్, ఓకేనా సోనికి. సో 1857 తిరుగుబాటుకి ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ కి ఆప్షన్స్ అవి, ఓకేనా, ఆప్షన్స్ ఇవి, ఓకేనా. సో ఆప్షన్స్ వచ్చేసరికి బహదూర్ షా టు ఆ క్వశ్చన్ కి, ఓకేనా. సో ఈ క్వశ్చన్ కి వచ్చేసరికి ఇక్కడ ఉన్నాయి ఆప్షన్స్, సారీ మనకి ఏదో టెక్నికల్ ఇష్యూ, ఓకేనా సోనికి. సో ఇక్కడ ఇది లియాఖత్ అలీ, బేగం హజరత్ మహల్ లక్నో, నానా సాహెబ్ వీళ్ళిద్దరు కూడా కాన్పూర్ లో చేశారు, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హూ ఇస్ ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ రాణి లక్ష్మీబాయి? మనందరూ తెలుసు, చాలా సింపుల్ క్వశ్చన్. రాణి లక్ష్మీబాయి యొక్క ఒరిజినల్ నేమ్ ఏంటి? మనకి అసలు పేరేంటి రాణి లక్ష్మీబాయి? ఝాన్సీ, పద్మ, మణికర్ణిక,
అహల్య. ఓకేనా? సో సింపుల్ గా పెట్టేయచ్చు మనం మణికర్ణిక. మణికర్ణిక ఓకేనా మనకి. సో మణికర్ణిక అంటారు లక్ష్మీబాయిని. ఓకేనా? సో యాక్చువల్ గా లక్ష్మీబాయి అనే ఆవిడ ఎక్కడ పెరిగింది అంటే కాన్పూర్ రాజ్యంలో నానా సాహెబ్ కాలం ముందు ఆవిడ పెరగడం జరిగింది బాల్యం మొత్తం కూడా. సో యాక్చువల్ గా ఝాన్సీ అనేది ఇంటి పేరు కాదు, లేదా ఆవిడ అసలు పేరు కూడా కాదు. ఝాన్సీ అనేది ఒక స్టేట్ అనమాట, అది ఓకేనా, ఒక కింగ్డమ్, ఒక చిన్న రాజ్యం. ఓకేనా? ఒక చిన్న స్టేట్ అది. ఓకేనా? సో ఇక్కడ ఝాన్సీ అనే రాజ్యం ప్రిన్సిలీ స్టేట్ అది. సో ఝాన్సీ అనే రాజ్యానికి యాక్చువల్ గా పాలకుడు పేరు గంగాధరరావు అంటారు. గంగాధరరావు. ఈ గంగాధరరావే మన లక్ష్మీబాయి యొక్క భర్త. ఓకేనా? సో లక్ష్మీబాయి యొక్క భర్త పేరు ఏం పేరంటే గంగాధరరావు. సో గంగాధరరావు అనే లక్ష్మీబాయిని మ్యారేజ్ చేసుకున్నాక ఆవిడ ఝాన్సీ అనే రాజ్యానికి పాలకురాలు అవుతుంది. ఝాన్సీ అనే రాజ్యానికి పాలకురాలు అవుతుంది. ఓకేనా? సో ఒకవేళ ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతా అంటే లక్ష్మీబాయి యొక్క భర్త పేరు ఏం పేరు అడగొచ్చు, గంగాధరరావు. ఓకేనా? సో అదేవిధంగా లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక. సో లక్ష్మీబాయి ఝాన్సీ రాజ్యానికి పాలకురాలైన తర్వాత గంగాధరరావు మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఎవరు వారసులు కూడా లేరు. మన గంగాధరరావుని చంపివేయడం జరుగుతుంది శత్రువులు. సో ఆ తర్వాత లక్ష్మీబాయి అనే ఆవిడ ఒక కుమారుని దత్తత తీసుకోవడం జరుగుతుంది. ఆ కుమారుడి పేరు దామోదరరావు. సో ఈ దామోదరరావు అనే వ్యక్తిని మనకి లక్ష్మీబాయి అనే ఆవిడ దత్తత తీసుకోవడం. సో యాక్చువల్ గా అకార్డింగ్ టు డాక్టర్ ఆఫ్ ల్యాబ్స్ దత్తత చెల్లదు కాబట్టి ఇక్కడ తిరుగుబాటు చేయవలసి వచ్చింది లక్ష్మీబాయి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Which of the following territories was not affected by the revolt of 1857? మనకి కింది వాటిలో 1857 తిరుగుబాటు వల్ల ప్రభావితం కాని ప్రాంతం ఏది? జగదీష్పూర్, కాన్పూర్, అలహాబాద్, చిత్తూరు. ఓకేనా? సో సింపుల్ గా పెట్టేయచ్చు 1857 తిరుగుబాటులో కాలంలో మనకి ప్రభావితం కాని ప్రాంతం ఏది అని అడిగాడు. మనకి జగదీష్పూర్, ఈ ప్రాంతాన్ని మనం జగదీష్పూర్ అనే ప్రాంతాన్ని అర్రా అని కూడా పిలవచ్చు. అర్రా మనకి ఎక్కడ సార్ ఇది అంటే బీహార్ అనే ప్రాంతం, ఇక్కడ బీహార్ అనే ప్రాంతం. ఓకేనా? సో ఆన్సర్ ఏంటి సార్ అంటే చిత్తూరు. సో చిత్తూరులో ఎలాంటి ఎఫెక్ట్ లేదు 1857 రివోల్ట్ లో. ఓకేనా? సో ఇక్కడ అర్రా అనే ప్రాంతం జగదీష్పూర్. ఓకేనా? సో ఇక్కడ అర్రా లేదా జగదీష్పూర్ అనే ప్రాంతంలో తిరుగుబాటు ఎవరు చేస్తారు సార్ అంటే ఆయన పేరు కున్వార్ సింగ్ అని ఆయన చేశాడు. కున్వార్ సింగ్ అని ఆయన చేశాడు. ఓకేనా? సో ఇక్కడ కాన్పూర్ తిరుగుబాటు ఈయన కున్వార్ సింగ్ అనే వ్యక్తిని బీహార్ కేసరి అని కూడా పిలుస్తారు. బీహార్ కేసరి ఆయనే బీహార్ భీష్మ అని కూడా పిలుస్తారు, బీహార్ కేసరిని. ఓకేనా? సో బీహార్ భీష్మ కున్వార్ సింగ్ అనే వ్యక్తి. సో కాన్పూర్ తిరుగుబాటు చేస్తున్న వ్యక్తి పేరు నానా సాహెబ్ అంటారు. సో నానా సాహెబ్. ఓకేనా? సో అదే విధంగా నానా సాహెబ్ అసలు పేరు దొండు పంత్ అని చెప్పాం. తాంతియా తోపే. ఓకేనా? సో ఆ తర్వాత నెక్స్ట్ అజీముల్లా ఖాన్ అనే ఒక తిరుగుబాటు చేయడం జరుగుతుంది. సో అలహాబాద్ లో తిరుగుబాటు లియాఖత్ అలీ ఖాన్ ఆల్రెడీ చూసాం. సో ఇది ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్. నెక్స్ట్, హూ వాజ్ డిక్లేర్డ్ యాజ్ షహన్షా ఈ హిందుస్థాన్ ఎట్ ఢిల్లీ ఇన్ ద రీవోల్ట్ ఆఫ్ 1857? 1857 తిరుగుబాటులో ఢిల్లీలో షాహెన్షా ఈ హిందుస్థాన్ గా ఎవరు ప్రకటించబడ్డారు? షాహెన్షా ఈ హిందుస్థాన్ గా ఎవరు ప్రకటించబడ్డారు అని క్వశ్చన్ అడిగాడు. షాహెన్షా ఈ హిందుస్థాన్ అంటే అర్థం ఏంటంటే భారతదేశ చక్రవర్తి అని. ఓకేనా? సో ఢిల్లీలో 1857 తిరుగుబాటు కాలంలో షాహెన్షా ఈ హిందుస్థాన్ గా ఎవరు ప్రకటించబడ్డారని క్వశ్చన్ అడిగారు. సో ఇక్కడ బక్త ఖాన్, లార్డ్ క్యానింగ్, బహదూర్ షా టూ, అక్బర్ టూ, రెండో అక్బర్. ఓకేనా? సో ఆన్సర్ ట్రై చేయండి. సో ఆన్సర్ వచ్చేసరికి బహదూర్ షా టూ, రెండవ బహదూర్ షా. ఆ టైంలో మొఘల్ చక్రవర్తి. సో యాక్చువల్ గా షాహెన్షా ఈ హిందుస్థాన్ అంటే భారతదేశ చక్రవర్తి అని. యాక్చువల్ గా 1857 రివోల్ట్ అనేది మే 10న సిపాయిలు మొత్తం కలిసి తిరుగుబాటు స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్కడ? మేరట్ లో. సో వీళ్ళందరూ కలిసి ఈ తిరుగుబాటుకు ఒక నాయకుడిని ఎన్నుకున్నారు. సో ఆ నాయకుడి పేరే బహదూర్ షా టూ. అయితే ఇప్పుడు బహదూర్ షా టూ అని ఆయన ఎక్కడ ఉంటాడు సార్ అంటే ఢిల్లీలో ఉంటాడు. సో ఈయన మేరట్ నుంచి సిపాయిలందరూ కూడా నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా కలిసి అంటే 11th మే 1857 మే 11న ఢిల్లీకి చేరుకొని వాళ్ళందరూ మొఘల్ చక్రవర్తిని కలిసి బహదూర్ షా టూ అని ఆయన కలిసి వివరించడం జరిగింది. ఇలా తిరుగుబాటు ఒకటి స్టార్ట్ చేస్తాం, ఈ తిరుగుబాటుకి నాయకత్వం మీరు వహించాలి అని చెప్పి ఆయన ఆయన్ని మీరే ఇక మీదట భారతదేశానికి ఒక చక్రవర్తి మీరే, అంటే షహన్షాహీ హిందుస్థాన్ మీరే భారతదేశానికి అని చెప్పి సో ఆయన బాగా మోటివేట్ చేసి బహదూర్ షా టూ అని ఆయన్ని నాయకుడిగా ఎన్నుకోవడం జరిగింది. సో ఇలా బహదూర్ షా
టూ అనే ఆయన నాయకుడిగా ఎన్నుకోబడడం జరిగింది. సో అలా షైన్ షా హిందుస్థాన్ అంటే భారతదేశం అనమాట. షైన్ షా అంటే చక్రవర్తి అని, ఓకేనా. మీరు భారతదేశ చక్రవర్తి అని చెప్పి సో సిపాయిలు మొత్తం కూడా లార్డ్ కానింగ్ ని బహదూర్ షా టూని ఎన్నుకోవడం జరిగింది. ఈయనే లాస్ట్ మొఘల్ చక్రవర్తి. ఆల్రెడీ బహదూర్ షా టూ గురించి కూడా చూసాం. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా? భారతదేశ మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ కార్న్వాలిస్, లార్డ్ విలియం బెంటింక్, లార్డ్ కానింగ్, వారన్ హేస్టింగ్స్. భారతదేశపు మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? సో ఈ క్వశ్చన్ చాలా ట్రై చేయాలి. క్వశ్చన్ ఇంపార్టెంట్. భారతదేశపు మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ కార్న్వాలిస్, లార్డ్ విలియం బెంటింక్, లార్డ్ కానింగ్, వారన్ హేస్టింగ్స్. సో ఆన్సర్ వచ్చేసరికి లార్డ్ విలియం బెంటింక్ అంటారు. లార్డ్ విలియం బెంటింక్. చాలా మంది వారన్ హేస్టింగ్స్, ఓకేనా సోనకి. సో వారన్ హేస్టింగ్స్ కాదు, విలియం బెంటింక్. వారన్ హేస్టింగ్స్ అని ఆయన ఎవరు? వారన్ హేస్టింగ్స్ అని ఆయన ఫస్ట్ బెంగాల్ గవర్నర్ జనరల్. ఓకేనా సోనకి. మొత్తం మనకి 3 టైప్స్ ఆఫ్ గవర్నర్ జనరల్స్ ఉంటారు. సో ఇందులో బెంగాల్ గవర్నర్ జనరల్ గా 1773 రెగ్యులేటింగ్ యాక్ట్, 1773 రెగ్యులేటింగ్ చట్టం, ఓకేనా సోనకి. సో ఈ రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం బెంగాల్ గవర్నర్ జనరల్ అనే పదవిని వారన్ హేస్టింగ్స్ అని ఆయన తీసుకోవడం జరిగింది. అప్పటి వరకు గవర్నర్ గా ఉండి బెంగాల్ గవర్నర్ గా, అప్పుడు బెంగాల్ గవర్నర్ జనరల్ గా తీసుకోవడం జరిగింది. ఈయన ఫస్ట్ బెంగాల్ గవర్నర్ జనరల్. ఇక్కడ అడిగింది బెంగాల్ గవర్నర్ జనరల్ కాదు కదా. సో ఇక్కడ 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం బెంగాల్ గవర్నర్ జనరల్ వస్తారు. అదే బెంగాల్ గవర్నర్ జనరల్ 1833 చార్టర్ యాక్ట్ ప్రకారం ఎలా మార్చారు? భారత గవర్నర్ జనరల్ గా మార్చారు. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారు. ఓకేనా. ఎవరిని మార్చారు అప్పుడు? లార్డ్ విలియం బెంటింక్. ఇక్కడ ఏమడిగాడు? భారతదేశం మొదటి గవర్నర్ జనరల్ ఎవరన్నారు. సో అంటే భారతదేశం మొదటి గవర్నర్ జనరల్ అంటే లార్డ్ విలియం బెంటింకే కదా, ఓకేనా సోనకి. సో ఇప్పుడు లార్డ్ కార్న్వాలిస్ అని ఆయన ఎప్పుడు ఉంటాడు? కార్న్వాలిస్ అని ఆయన 1785 నుంచి 1793 వరకు బెంగాల్ గవర్నర్ జనరల్ గా పనిచేశాడు. సెకండ్ బెంగాల్ గవర్నర్ జనరల్ లార్డ్ కార్న్వాలిసే, ఓకేనా. సో వారన్ హేస్టింగ్స్ తర్వాత వచ్చింది నెక్స్ట్ కార్న్వాలిసే, ఓకేనా. ఈయన్ని మనం ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ అంటారు. సివిల్ సర్వీసెస్ పితామహుడైన ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్. ఓకే. సో ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఇంట్రడ్యూస్ చేస్తుంది ఆయనే, ఓకేనా. సో ఫాదర్ ఆఫ్ చాలా సార్లు ఎగ్జామ్ లో క్వశ్చన్. ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఎవరంటే లార్డ్ కార్న్వాలిస్. ఫాదర్ ఆఫ్ ఇండియా సివిల్ సర్వీసెస్ ఎవరంటే మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. నేషనల్ సివిల్ సర్వీసెస్ డే ఎప్పుడు జరుపుతారంటే April 21 చెప్తారు ప్రతి సంవత్సరం, ఓకేనా. సో ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్. ఈయన కాలంలోనే 1793 ఇండియాలో జమీందారీ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. జమీందారీ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేస్తున్న గవర్నర్ జనరల్ లార్డ్ కార్న్వాలిసే. డిఎస్పీ అనే పోస్ట్ ను ఇంట్రడ్యూస్ చేస్తున్న వ్యక్తి లార్డ్ కార్న్వాలిసే, ఓకేనా. నెక్స్ట్ లార్డ్ కానింగ్ తెలుసు మనకి. లార్డ్ కానింగ్ ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అండ్ వైస్రాయ్. ఓకేనా. సో ఈయనేమో ఫస్ట్ బెంగాల్ గవర్నర్ జనరల్, ఈయన సెకండ్ బెంగాల్ గవర్నర్ జనరల్, ఈయన ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, అండ్ వైస్రాయ్, ఓకేనా. సో ఇది మన భారతదేశం మొదటి గవర్నర్ జనరల్ ఎవరంటే చాలా మంది వారన్ హేస్టింగ్స్ అన్నారు. సో వారన్ హేస్టింగ్స్ కాదు, మనకి లార్డ్ విలియం బెంటింక్. నెక్స్ట్ క్వశ్చన్. So was the Governor General of India when the Vidur Remarriage Act 1857 was passed? వితంతు పునర్వాస చట్టం 1856 ఆమోదించబడినప్పుడు భారతదేశ గవర్నర్ జనరల్ ఎవరు? ఓకేనా. సో అందులో లార్డ్ విలియం బెంటింక్, ఓకేనా. లార్డ్ విలియం బెంటింక్ అని ఆయన ఎప్పుడు 1828 నుంచి 33 వరకు బెంగాల్ గవర్నర్ జనరల్ గా పనిచేశాడు. 1833 నుంచి 35 దాకా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పనిచేశాడు. సో లార్డ్ డల్హౌసీ ఆయన ఎప్పుడు? 1848 నుంచి 1856 వరకు ఉన్నాడు, ఓకేనా. లార్డ్ ఆక్లాండ్ అని ఆయన ఎప్పుడు? మనకి లార్డ్ ఆక్లాండ్ 1836 నుంచి 1842 వరకు ఆక్లాండ్ ఉంటాడు. 1842 వరకు. లార్డ్ హార్డింజ్ 1, ఓకేనా. సో హార్డింజ్ కాదు, హార్డింజ్ 1, ఓకేనా. సో మనకి హార్డింజ్ 1 ఎప్పుడు సార్ అంటే ఆయన 1844 నుంచి 1848 వరకు, అంటే లార్డ్ డల్హౌసీ కంటే ముందున్నారు. ఇక్కడ అడిగిన క్వశ్చన్ లో మనకి ఏమి ఇచ్చాడు? ఇయర్ కూడా ఇచ్చాడు 1856 లో. సో ఇక్కడ 1856 లో ఎవరున్నారు గవర్నర్ జనరల్ గా? లార్డ్ డల్హౌసీ గారు ఉన్నారు. లార్డ్ డల్హౌసీ అనే వ్యక్తి డాక్టర్ ఆఫ్ ల్యాబ్స్ అని చెప్పాం. ఇండియాలో ఫస్ట్ రైల్వే ట్రాక్ వేస్తుంది ఈయన కాలంలో. 1853 April 16th బాంబే టు తానే ప్యాసింజర్ రైల్వే ట్రాక్ 34 kilometers. సో అదే విధంగా లార్డ్ డల్హౌసీ కాలంలోనే మనకి ఫస్ట్ పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేయడం జరిగింది. ఈయన
కాలంలోనే వితంతు పునర్వివాహ చట్టం తీసుకురావడం జరిగింది. సో వితంతు పునర్వివాహ చట్టం తీసుకురావడానికి భారతదేశంలో కృషి చేస్తున్న వ్యక్తి మన ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. తన సొంత కొడుకు కూడా ఒక వితంతు వివాహం చేయడం జరిగింది, ఒక వితంతునిచ్చి. సో అదే వితంతు పునర్వివాహ చట్టం ప్రకారం ఇండియాలో ఫస్ట్ విధవ మ్యారేజ్ 1856 December 7th ఇండియాలో కలకత్తాలో ఫస్ట్ విధవ మ్యారేజ్ జరిగింది. సో ఫస్ట్ విధవ మ్యారేజ్ జరిగింది ఎక్కడ సార్ అంటే కలకత్తాలో జరిగింది ఫస్ట్ విధవ మ్యారేజ్. మనకి ఫస్ట్ విధవ మ్యారేజ్ లో పెళ్లి కుమారుడు పేరేం పేరు సార్ అంటే శ్రీచంద్ విద్యారత్న అంటారు. శ్రీచంద్ విద్యారత్న, శ్రీచంద్ విద్యారత్న. ఓకేనా సోనికి. సో పెళ్లి కుమారుడు పేరు కనుక చూస్తే మనకి శ్రీచంద్ విద్యారత్న వెడ్స్ ఆవిడ పేరు కాళీమతి దేవి. సో వీళ్ళిద్దరి మధ్య జరగడం జరిగింది కాళీమతి దేవి. ఓకేనా. ఫస్ట్ విధుర మ్యారేజ్ పర్ఫార్మ్డ్ బిట్వీన్ శ్రీచంద్ విద్యారత్న అండ్ కాళీమతి దేవి అట్ కలకత్తా ఆన్ 7th December 1856. ఓకేనా. సో మరి సౌత్ ఇండియాలో ఎప్పుడు జరిగింది సార్ అంటే 1881 December 11th జరిగింది. సో ఇక్కడ చేసింది ఎవరు సార్ అంటే కందుకూరి వీరేశలింగం గారు ఆంధ్రప్రదేశ్ లో. కందుకూరి వీరేశలింగం సౌత్ ఇండియాలో ఫస్ట్ విధుర మ్యారేజ్ పర్ఫార్మ్ చేసింది కందుకూరి వీరేశలింగం గారు రాజమండ్రిలో చేశాడు 1881 December 11th. ఎవరెవరి మధ్య చేశాడు సార్ అంటే గోకులపాటి శ్రీరాములు మరియు సీతాదేవి అని ఆవిడ మధ్య చేయడం జరిగింది. ఓకేనా. సో ఇక్కడ లార్డ్ హార్డింజ్ దగ్గర. ఓకేనా. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది లార్డ్ డల్హౌసీ అవుతుంది. సో ఇక్కడ లార్డ్ ఆక్లాండ్ దగ్గర 36 నుంచి 42 వరకు. సో ఈ గవర్నర్ జనరల్ గా ఉన్నప్పుడు తీర్థయాత్ర మీద పన్ను రద్దు చేయడం జరిగింది. ఓకేనా. సో మనకి పిలిగ్రిమేజ్ ట్యాక్స్ ప్రొహిబిటెడ్ బై లార్డ్ ఆక్లాండ్. నెక్స్ట్ మనకి లార్డ్ హార్డింజ్ 1 దగ్గర మనకి పంజాబ్ ఆక్రమించడానికి ఫస్ట్ ఆంగ్లో సిక్కు వార్ జరిగింది 1845 to 46. ఇదే హార్డింజ్ 1 కాలంలో డేన్స్ ఫ్యాక్టరీస్ ని కొనుగోలు చేసిన గవర్నర్ జనరల్ కూడా హార్డింజ్ 1 లార్డ్ హార్డింజ్ 1. డేన్స్ ఫ్యాక్టరీస్ ఇండియాలో మొత్తం 2 ఉంటాయి. ఒకటి ట్రాంక్విబార్, 2 సేరంపూర్. సో ఈ 2 ఫ్యాక్టరీస్ ని 120 lakhs పెట్టి కొనుగోలు చేసిన గవర్నర్ జనరల్ లార్డ్ హార్డింజ్ 1 అంటారు. ఆ తర్వాత హార్డింజ్ 2 అని 1910 to 1916 వరకు హార్డింజ్ 2 అని వస్తాడు. ఓకేనా. సో ఆయన దగ్గర వచ్చినప్పుడు ఆయన చూద్దాం. ఓకేనా. సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ అయితే లార్డ్ డల్హౌసీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద లాస్ట్ గవర్నర్ జనరల్ అపాయింటెడ్ బై ద బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇన్ ఇండియా? భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నియమించిన చివరి గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ విలియం బెంటింగ్, లార్డ్ క్యానింగ్, లార్డ్ డఫ్రిన్, నెక్స్ట్ లార్డ్ మౌంట్ బాటన్. సో ఆన్సర్ ట్రై చేయాలి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి లార్డ్ కానింగ్. అదేంటి సార్ మౌంట్ బాటన్ కాదు. ఓకేనా సోనికి. సో ఇక్కడ ఏమన్నాడు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నియమించింది అన్నాడు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నియమించిన గవర్నర్ జనరల్ అయితే లార్డ్ కానింగే కదా. 1858 వరకే కదా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. సో అంటే ఇప్పుడు 1858 లో లాస్ట్ గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ కానింగ్ అవుతాడు. లార్డ్ విలియం బెంటింగ్ ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అవుతాడు 1833 చార్టర్ యాక్ట్ ప్రకారం. లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా లార్డ్ కానింగ్ అవుతాడు 1833 చార్టర్ యాక్ట్ ప్రకారం. సో లార్డ్ డఫ్రిన్ అనే ఎప్పుడు ఉన్నాడు సార్ అంటే 1884 నుంచి 1888 వరకు ఉంటాడు. సో ఈ లార్డ్ డఫ్రిన్ కాలంలోనే 1885 లో ఐఎన్సీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఐఎన్సీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. లార్డ్ మౌంట్ బాటన్ అనే వ్యక్తి లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా బ్రిటిష్ గవర్నమెంట్ అపాయింట్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఇది ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ వచ్చేసరికి మనకి కానింగ్ అవుతాడు, లార్డ్ కానింగ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాజ్ ఫౌండెడ్ ఇన్ విచ్ ఇయర్? భారత్ జాతీయ కాంగ్రెస్ ఐఎన్సీ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? సో మనకి ఆన్సర్ 1858, 1885, 1906, 1860. వెరీ గుడ్. ఓకేనా. సో మనకి ఆన్సర్ వచ్చేసరికి 1885. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా సార్లు అడిగాడు. ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది 1885 లో స్థాపించడం జరిగింది. 1885 ఐఎన్సీ ఇండియా నేషనల్ కాంగ్రెస్ అనేది 1885 లో స్థాపించారు. స్థాపించిన వ్యక్తి పేరు ఏం పేరు సార్ అంటే ఏవో హ్యూమ్ అంటాం. ఓకేనా. ఫౌండర్ ఏవో హ్యూమ్. ఓకేనా. సో దీనికి ఫస్ట్ ప్రెసిడెంట్ గా ఎవరు పనిచేస్తారంటే మనకి ఉమేష్ చంద్ర బెనర్జీ గారు దీనికి ఫస్ట్ ప్రెసిడెంట్ గా పనిచేయడం జరిగింది. మొట్టమొదటి ఐఎన్ సమావేశానికి 72 మంది హాజరయ్యారు. మొదటి ఐఎన్ సమావేశం ఎక్కడ జరిగిందంటే బాంబేలో నిర్వహించారు. బాంబేలో కూడా ఎప్పుడు నిర్వహించారంటే 1885
డిసెంబర్ 25 నుంచి 28 నుంచి డిసెంబర్ 31 వరకు ఈ యొక్క సమావేశం నిర్వహించడం జరిగింది. బాంబేలో గోకుల్ తేజ్పాల్ సాంస్క్రిట్ కాలేజీలో నిర్వహించడం జరిగింది 1885 ఐఎన్సి. ఓకేనా. సో ఇది ఐఎన్సి గురించి. ఇంకా ఐఎన్సి గురించి వచ్చినప్పుడు దాని గురించి ఇంకా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకేనా. సో దీంతో మనకి ఈ సెషన్ కంప్లీట్ అయింది. ఓకేనా. సో నెక్స్ట్ సెషన్ లో మరికొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకొని వస్తాను. ఓకే. థ్యాంక్ యూ.